పుష్పక సుగంధ్యా వ్యోమకేశీశ్వరీ ధీరావణ్య శుభప్రభాస కలిత సింహాధిరూఢావరీ కాలాతీత గచేగితాన మనసోల్లాస విలాసాధరీ లోలాక్షి అమిత ప్రభా వరశుభా శ్రీలాలితాంభావయే. సర్వజీవేశ్వరి, జీవ ప్రాణేశ్వరి, ప్రాణశక్తీశ్వరి, శక్తితత్వేశ్వరి, తత్వపూర్ణేశ్వరి అయినటువంటి సర్వహృదయేశ్వరికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో క్లీంకారి అనే నామం నుంచి ద్వైతవర్జిత అనే కింద నామం వరకు ఉన్నటువంటి నామాల క్రమం వాగధీశ్వరి విద్య అంటే లోపాముద్ర విద్యను వివరించాయి. మంత్రశాస్త్ర రహస్యాలని, యోగ విద్యా విశేషాలని నింపుకొని నిర్గుణం పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తూ దేవీ ప్రణవమైనటువంటి ఉమానామాన్ని, గౌరీ పంచాక్షరి మంత్ర అధిదేవతను అభివర్ణించాయి ఆ నామాలు. బ్రహ్మాండాల్లోనూ పిండాండాల్లోనూ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమైక్య స్వరూపిణి, విశ్వమంతరికి ఆధారమైనది, సృష్టిలో చక్కగా ప్రతిష్ఠింపబడి కీర్తి ప్రతిష్ఠ కలిగినది, బ్రహ్మము సృష్టి అంతా తానే అయినది అని దేవిని వర్ణించాక అష్ట విధాలుగా ఉన్నటువంటి వివిధ సృష్టి విభాగాలన్నీ కూడా ఆమె స్వరూపమే అని, అవిద్య మాయను జయించిందని, లోకుల యొక్క అంటే జీవుల యొక్క జీవయాత్రా విధానాన్ని నిర్వహించేదని, ఒకటిగా ఒకే తత్వంగా ఉండేదని ఏకాకిని అని, రెండవది లేని తత్వ స్వరూపమైనదని భూమరూప అనేది, యోగ సాధన సమాధి స్థితి రూపమైనదని, బహురూపంగా భావించేదని, ద్వైత భావాలకు అవకాశం లేనిదని, భేదభావన లేనిది, జ్ఞానస్వరూపిణి, అజ్ఞాన నాశిని అని దేవిని అభివర్ణించాయి కిందటి 7 నామాలను. నిర్ద్వైత, ద్వైతవర్జిత అనే నామాలకు దేవిని పరబ్రహ్మ తత్వంగా, ప్రజ్ఞా ప్రభావత్వంగా, సృష్టి నిర్వహణ సమర్థత్వంగా, సకల విశ్వ వ్యాపకత్వంగా, ద్వంద్వాతీతమైనటువంటి సుతత్వంగా దర్శింపజేశాయి ఆ నామాలు. మంత్రతత్వ సహితమైనటువంటి వాగధీశ్వరి విద్యానుష్ఠానం సర్వజ్ఞాన ప్రదాయకం. దేవి యొక్క అనుగ్రహ రూపగుణాలను వివరిస్తున్నాయి రానున్నటువంటి కొన్ని నామాలు. అందులో మొదటిది అన్నదా అనే నామం. ఈ అన్నదా అనే నామానికి అర్థం అన్నమును అంటే అన్నం ద్వారా ఆయువుని ఇచ్చేది అనే అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం వేద ప్రోత్థిత యాజ్యతేతి సమభూతాభావ ప్రాసాదయా ఆయుర్వర్ధక తేజ వృద్ధిద సమాహారాని సందజ్జయా సత్వాహార సుసంపద ప్రద గుణశోభాని సమృద్ధయా జీవాధారక అన్నదా అభయదా సిడ్నీపురీ శారదా. అంటే వేద ప్రోత్థిత యాజ్యతేతి సమభూత భావ ప్రాసాదయ అన్నారంటే వేదంలో చెప్పబడినటువంటి ఆద్యతేతి అనే వాక్యార్థంగా అన్ని జీవులకి సమమైన భావాలను ప్రసాదించేది. ఆయుర్వర్ధక తేజ వృద్ధిద సమాహారాన్ని సందజ్జయ అన్నారంటే ఆయుస్సుని పెంచి తేజస్సుని వృద్ధిపరిచేటటువంటి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని ఇచ్చేది. సత్వాహార సుసంపద ప్రద గుణశోభాని సమృద్ధయ అన్నారంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని ప్రసాదించడం ద్వారా సద్గుణాలను వృద్ధి చేసేది. జీవాధారకయన్నదాయ భయదా అన్నారంటే జీవులకు ఆధారమైనటువంటి అన్నాన్ని ఆహారాన్ని ఇచ్చేది ఈశ్వరి అని. అన్నం అంటే ఆహారం అని అర్థం. జీవులకి వారికి తగినట్లుగా వారి ఆహారాన్ని అనుగ్రహించేది అంటే ప్రకృతి స్వరూపిణి అని అర్థం. ప్రకృతిలో అన్ని జీవులకి వారికి సంబంధించిన ఆహారాలన్నీ లభ్యమవుతాయి కనుక ఆ ఆహారాలను ఇచ్చేది కాబట్టి దేవి ప్రకృతి స్వరూపిణి అని అర్థం. అన్నవాన్ అన్నాదో అని స్మృతి. అన్నం దేవియే, అన్నమును ప్రసాదించేది దేవియే అని కూడా దీని యొక్క భావం. అంటే పరబ్రహ్మతత్వాన్నే అన్నంగా రూపొందించి జీవులని పోషిస్తోంది అని మరో భావం.
ఈ తైత్తిరీయోపనిషత్తులో అన్నం గురించిన విషయాలు చాలా చెప్పబడ్డాయి. అన్నం బ్రహ్మేది విజానాత్ అంటారు. అన్నాత్ జీవ కల్పమాని భూతాన్ని జాయంతే అంటారు. అన్నేని జాతాన్ని జీవంతి. అలాగే అన్నం నింజాత్ తద్వ్రతం అంటారు. అలాగే ప్రాణోవా అన్నం శరీరం అన్నాదం అన్నం ప్రత్యక్షీత తద్వ్రతం అంటారు. అంటే అన్నం బ్రహ్మేది విజానాత్, అన్నం బ్రహ్మస్వరూపము. అన్నా జీవ కల్పమాని భూతాన్ని జాయంతే అంటే అన్నం వల్లనే భూతంలో అన్ని భూతాలు కూడా జనిస్తున్నాయి, పెరుగుతున్నాయి. అన్నేన యథాని జీవంతి, జీవులన్నీ కూడా అన్నం ద్వారానే పుడుతున్నాయి, పెరుగుతున్నాయి. అన్నం నింజాత్, అటువంటి అన్నాన్ని నిందించరాదు. తద్వ్రతం, ఆ వ్రతం పెట్టుకోండి. అలాగే ప్రాణోవాన్నం శరీరం అన్నాదం, శరీరం అనేది అన్నం ద్వారా మాత్రమే పెరుగుతుంది. అన్నం ప్రత్యక్షీత, అన్నాన్ని తోసివేయకండి, విసర్జించకండి, తద్వ్రతం అంటుంది. అంటే అలా అన్నం ఆహారం యొక్క ప్రాధాన్యతను వివరించింది ఆ తైత్తిరీయోపనిషత్తు. అటువంటి ఆహారాన్ని జీవులకు ఇచ్చే దేవి అని యొక్క భావం. ఆదితేత్య భూతాని తస్మాన్ అన్నం తదుచ్యతే అంటే అంటుంది తైత్తిరీయ మరో చోట. అంటే అన్నం జీవులను పోషించేది, జీవులు తినేది అనే కాకుండా జీవులను తినేది అని కూడా అర్థం ఉంది దీనిలో. అంటే రెండు రకాలైన ఆహారాల స్వరూపం దేవి. అంటే జీవుల్ని తినేది కూడా అదే ఆహారమే. అంటే మితమైనటువంటి సాత్వికమైన ఆహారాన్ని తినమని, అదే అయితే అమితం అయితే అది జీవులకు రోగకారకమని, అది ఆ ఆహారం జీవులు తినేస్తుందని అభావం. అలా సాత్వికమైనటువంటి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని అన్ని జీవులకి ప్రసాదించే దేవి అని అర్థం. అలాగే ఇక రకరకాల ఆహారాలు ఉంటాయి. అటువంటి ఆహారాలు అంటే దోషాలు అంటున్నటువంటి ఆహారం తినమని శాస్త్రం చెబుతోంది. అంటే ఎటువంటి దోషాలు ఉండకూడదు, జాతి దోషం ఉండకూడదు, ఆశ్రయ దోషం ఉండకూడదు, నిమిత్త దోషం ఉండకూడదు. ఇలాంటి దోషాలు ఏమీ లేనివి. జాతి దోషం అంటే కొన్ని జాతుల యొక్క ఆహారాలు అటువంటి అలాగే ఉంటాయి. ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా జాతి దోషాలు ఉన్నాయి వాటికి. అలాగే ఆశ్రయ దోషం అంటే మంచి ఆహారం కనుక చెడు ఆశ్రయంతో చేరితే, ఉదాహరణకి పాలు ఒక రాగి పాత్రలో పోస్తే అది దోషం. అది ఆ పాలను స్వీకరించడం దోషం. అలాగే నిమిత్త దోషం అని ఒకటి ఉంటుంది. నిమిత్త దోషం అంటే ఎక్కడ పండించాలని ప్రశ్న. లేదా మురికి నీటితోటి అశుభ్రమైన నీటితో పండించినవా, లేదా శ్మశానం లాంటి చోట పండించినవా, ఇలాంటి వాటి వల్ల వచ్చేది నిమిత్త దోషం వస్తుంది ఆహారానికి. ఇటువంటి దోషాలేమీ అంటున్నటువంటివి శాస్త్రవీయమైనటువంటి సాత్విక ఆహారం తినేవారికి మనసు నిర్మలంగా ఉంటుంది కనుక అటువంటి ఆహారాన్ని భక్తులకి ప్రసాదించే దేవి అని దీని యొక్క భావం. అలాగే ఆయురన్నం ప్రయచ్చతి అంటుంది శాస్త్రం. అంటే ఆయువు అన్నాన్ని ఇస్తుంది, అన్నం ఆయువునిస్తుంది. అంటే దేవి అన్నాన్ని ఇస్తుందంటే ఆయువుకు కారణమైనటువంటి అన్నాన్ని కూడా కలిగిస్తుంది దేవి అని దీని యొక్క భావం. అన్నం అంటే దేహాన్ని పోషించుకోవడానికి కావలసిన పదార్థమనే కాకుండా ఆహారం అనే భావనలో చూస్తే ప్రతిదానికి ఒక ఆహారం కావాలి. ఉదాహరణకి శరీరంలో ఉన్న ఇంద్రియాలకి తన్మాత్రలు అన్నం. అంటే కంటికి చూపు అన్నం, ఒక విషయం అన్నం. అలాగే ముక్కుకి ఘ్రాణం, ఆ వాసన అన్నం. అలాగే ప్రతి ఇంద్రియానికి కూడా ఒక అన్నం, ఒక ఆహారం ఉంటుంది. అంటే ఇంద్రియాల కారణాలని తీర్చేటటువంటి సాఫల్య వస్తువులు అన్నం అంటే ఆ వస్తువుల్ని, విషయాల్ని ప్రతిపాదించేది, ప్రసాదించేది అని భావం. అలాగే మానవులకి 3 రకాల భావాలు ఉంటాయి. పశుభావము, వీరభావము, దివ్యభావం అని చెప్పి. పశుభావంలో అన్నం పాంచభౌతికమైనటువంటి ఆహారం, మామూలు ఆహారం, తినే అన్నం. ఈ వీరభావంలో చూస్తే అన్నం అంటే ప్రాణం. ఇక దివ్యభావంలో అన్నం అంటే పరంజ్యోతి. సామాన్యులు పాంచభౌతికమైన ఆహారాన్ని కనుక ఆరగిస్తే, యోగులు ప్రాణాన్ని నియమించి అష్టసిద్ధులు పొందినవారు వారి యొక్క అన్నం యోగం అది. అలాగే సదా ఎప్పుడూ కూడా సమాధిగతమైనటువంటి అమృతమైనటువంటి అవధూతుల యొక్క అన్నం ఆత్మజ్యోతే. అలా అన్నం అంటే ఐహిక సుఖాన్ని ఇచ్చి దాని నుంచి బ్రహ్మానందాన్ని ఇచ్చే వరకు ఉన్నటువంటి అన్ని అన్నాలని ఇచ్చే దేవి అని యొక్క భావం. ఇంకా చెప్పాలంటే
ప్రాణానికి అన్నం నాదం, నాదానికి అన్నం జ్యోతి, జ్యోతికి అన్నం అమృతం. అదే దేవి అమృతవర్షిణి అంటే. అలాగే మంత్రాలకి వర్ణాలకి అన్నం నాదం, నాదానికి అన్నం ఓం, ఓంకారం, ఓంకు అన్నం ఆకాశం, ఆకాశానికి అన్నం పరజ్యోతి. ఇలా సృష్టిలో అన్ని విధాలైన అన్నాలని కూడా అనుగ్రహించి చిట్ట చివరికి పరంజ్యోతి స్వరూపాన్ని దర్శింపజేసే దేవి అని దీనికి అసలు అంతరార్థం అది. అలాగే అన్నానికి మూలం యజ్ఞం అంటాడు భగవానుడు భగవద్గీతలో. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్తాడు. అంటే అన్నం వల్ల భూతాలన్నీ కూడా అన్నం వల్ల జనిస్తున్నాయి. అన్నం పర్జన్యం అంటే మేఘాల వల్ల వస్తుంది. ఆ మేఘాల ఎక్కడి నుంచి వస్తున్నాయి? యజ్ఞాద్ భవంతి పర్జన్యం అంటే మేఘాలు యజ్ఞం నుంచి వస్తున్నాయి. యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞం కర్మ సముద్భవ, కర్మ ద్వారా యజ్ఞం వస్తుంది. అలాగే భగవద్గీతలోనే సాత్విక రాజస తామసిక ఆహారాల గురించి భగవాన్ చెప్తాడు. ఒక అధ్యాయం అంతా చెప్తాడు ఆయన. ఇక అందరికీ తెలిసింది కాశీలో అన్నపూర్ణాదేవిగా ప్రసిద్ధి చెందినటువంటి దేవి. ఆమె అందరికీ అన్నాన్ని ప్రసాదిస్తుంది అని, ఆహారాన్ని అనుగ్రహించే దేవి అని నామ యొక్క భావం. జీవునికి వారికి తగినట్లుగా ఆయువుకు కారణమైనటువంటి అన్నాన్ని అన్నాన్ని అనుగ్రహించేటువంటి ప్రకృతి స్వరూపిణి, విశ్వవ్యాప్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి, పారమార్థిక క్షుధా నివారిణి కూడా. అలాగే బ్రహ్మానంద ప్రదాయిని దేవి అని విస్తృతమైన భావం దీంట్లో ఉంది. ఆ దేవి యొక్క విశ్వమాతృత్వం, జగత్ పోషకత్వం, విశ్వధారకత్వం చెప్పింది ఈ నామం. ఇక్కడి నుంచి సచ్చిదానంద రూపిణి అనేటువంటి 701వ నామం వరకు కూడా సావిత్రి విద్య వివరించబడుతోంది. ఈ నామం ఆ సావిత్రి విద్యకు ఫలశ్రుతి అని కూడా చెప్పుకోవచ్చు. ఫలశ్రుతితో ప్రారంభమవుతుంది ఈ విద్య. ఆ జీవ సుఖద, భక్తాభీష్టద, సత్వభావద, భావజ్ఞానద, సర్వానందద ఆ పరమేశ్వరే. జీవులందరికీ కూడా వారికి తగిన ఆహారాన్ని ప్రసాదించేది దేవి అన్నటువంటి కింద నామం అన్నద అనే నామం సామాన్య జీవుల ఆకలి ఉపశమించేటువంటి ఆహారమే కాకుండా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు కావలసినటువంటి విషయ సంపత్తిని ఇచ్చేది. భక్తులకి, ఉత్తమ యోగ సాధకులకి, ఉన్నత స్థితి పొందినటువంటి మహాయోగులకి కూడా వారి స్థాయికి తగినట్లుగా ధ్యానము, ప్రాణ సమాధి యోగాల్ని, ఆత్మజ్యోతి దర్శనమైనటువంటి ఫలపూర్వక ఆహారాన్ని అనుగ్రహిస్తుంది అని పరోక్షమైనటువంటి విస్తృతమైన భావం కలిగింది. అన్నం దేవే, అనుగ్రహించే దేవే అన్నటువంటి సర్వత్రా భావం కూడా ఆ నామంలో ధ్వనించింది. అమితమైనటువంటి వాత్సల్యానురాగాలు కలిగినటువంటి దేవి ఆహారమే కాకుండా ఇంకా ఏమి ఇవ్వగలదో వివరిస్తోంది వచ్చే నామం వసుధ అనే నామం. ఈ వసుధ అనే నామానికి అర్థం సంపదనిచ్చేది. వసు అంటే సంపదను అర్థం, సంపదనిచ్చేది. ఇంతకుముందు అన్నం ఇచ్చేది, ఆహారం ఇచ్చేది, ఇప్పుడు సంపదనిచ్చేది. దీని యొక్క భావార్థ శ్లోకం ఐశ్వర్యాధిక సర్వ సంపద శుభ సౌభాగ్యతాందజ్యత ఆగామ్యాధిక పుణ్యకర్మ ఫలితాన్ సంప్రీతి ప్రాసాదత వాంఛారాహిత కార్య నిర్వహణ సత్కర్తేతు ప్రోత్సాహిత మోక్షజ్ఞాన సుఖానుభూతి వసుధా సిడ్నీపురీ శారదా. అంటే ఐశ్వర్యాధిక సర్వ సంపద శుభ సౌభాగ్యతాందజ్యత అన్నారు. అంటే అధికమైన ఐశ్వర్యాలతో కూడినటువంటి అన్ని సంపదల్ని, శుభ సౌభాగ్యాలని ఇచ్చేది. ఆగామ్యాధిక పుణ్యకర్మ ఫలితాన్ సంప్రీతి ప్రాసాదత అన్నారంటే ఆగామి కర్మల వంటి కర్మల యొక్క పుణ్యఫలాలని సంపదల రూపంలో ప్రీతితో ఇచ్చేది. వాంఛారాహిత కార్య నిర్వహణ సత్కర్తేతు ప్రోత్సాహిత అన్నారంటే కోరికలు లేనటువంటి కార్యాచరణని, సత్కార్యాలని ప్రోత్సహించేది. మోక్షజ్ఞాన సుఖానుభూతి వసుధ అన్నారంటే మోక్షజ్ఞానం వల్ల కలిగేటువంటి సుఖానుభవాన్ని, సంపదల్ని ఇచ్చేది ఈశ్వరి అని అర్థం. ఇక వసువు అంటే అష్ట విధాలైనటువంటి ఐశ్వర్యాలు అని అర్థం.
జీవునికి అష్టైశ్వర్యాలు సకల సంపదల్ని సమకూరుస్తుంది అని ఈ నామం యొక్క అర్థం భావం. వసు అంటే ధనము అని, రత్నము, సువర్ణము, ఇలా అర్థాలు చాలా ఉన్నాయి. అంటే యస్యాం సువర్ణం విందేయ అంటుంది శృతి. అంటే భక్తులకి విలువైనటువంటి ధనము, రత్నము, సువర్ణాన్ని అన్నింటినీ ఇచ్చేది అని భావం. అలాగే వసుం ప్రకృష్టం మోక్షాఖ్యం ఫలం భక్తేభ్య ప్రదాదు అని శాస్త్రం. అంటే మోక్షం కూడా వసువు అని పేరుంది దానికి. వసువుకు మోక్షం అనే పేరులో ఉంది. అంటే ఉత్తమమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించే దేవి అని దీని యొక్క భావం. ఇక బృహదారణ్యకోపనిషత్తులో ఒక మాట అంటారు, సభా ఏష మహానజ ఆత్మాన్నాదో వసుదా నో విందతే వసూయ ఏవం వేద అని చెప్పబడింది. అంటే పుట్టుకలేని ఈ ఆత్మ అన్నము ధనము ఇస్తుంది. దీన్ని తెలుసుకున్నవాడు అన్నాన్ని భాగ్యాన్ని పొందుతాడు అని అర్థం. అంటే ఆత్మస్వరూపిణైనటువంటి దేవి జీవులకి వారి వారి కర్మఫలాలకు తగినట్లుగా సర్వ సంపదల్ని అనుగ్రహిస్తుంది అని దీని యొక్క భావం. భక్తుల యొక్క అవసరాలకు అనుగుణమైనటువంటి సంపదల్ని, కర్మఫలాలకు తగినటువంటి ఐశ్వర్య సౌభాగ్యాలని ప్రసాదించే దేవి అని దీని యొక్క బాహ్యమైన అర్థం ఇది. ఆ అవసరాలను తీర్చే క్రమంలో ఎక్కడ ఏ విధమైన రూపంలో ఉండాలో ఆ రూపాలు ధరించి భక్తుల యొక్క అవసరాలను తీరుస్తుంది దేవి అని అంతరార్థం. అలాగే జీవునికి సమృద్ధిని కలిగించి వారికి సృష్టిలో ఉచితమైన స్థానాన్ని కల్పించేటువంటి శక్తే దేవి అని దీని యొక్క భావం. ఇక మంత్రశాస్త్ర పరంగా చూస్తే వసుధ అనే పదాన్ని సువద అని గ్రహించాలి. భూ భువ సువ అనే దాంట్లో స్వ, ఆ స్వ అనేది అది ఆ సువద అంటే అదనమాట. స్వ అంటే ఆకాశం అని అర్థం. ఆకాశాన్ని ఇచ్చే దేవి అనే అర్థం వస్తుంది మంత్రశాస్త్రం ఈ విధంగా చూస్తే. ఆకాశాన్ని ఇవ్వడం ఏమిటి అని అనుకుంటే ఆకాశం అంటే మనస్తత్వం లేనిది, సర్వవ్యాపకమైనది, అందుకోలేనటువంటి కేవలాతీతమైనటువంటి లయస్థితి అని అర్థం. అంటే వేదాంతపరంగా చూస్తే అటువంటి లయాస్థితిని, అటువంటి కేవలమైనటువంటి స్థితిని, లయాతీతమైన స్థితిని ప్రసాదిస్తుంది దేవి అని మంత్రశాస్త్ర రహస్యమైనటువంటి అర్థం ఇందులో ఉంది. అలాగే కాళిదాస్ గారు దేవిని స్తుతిస్తూ ఒక చోట ఇలా అంటారు, హ్రీం హ్రీమిది ప్రతిదినం జపతాం తవాఖ్యాం కిం నామ దుర్లభమిహ త్రిపురాదివాసే మాలాకిరీట మదవారణ మాననీయా తాన్ సేవతే వసుమతి స్వయమేవ లక్ష్మ్యా అంటారు. అంటే ఈ అమ్మ నువ్వు వసుధ అనేటువంటి నామకరణ అమ్మ, నీవు ఆ లక్ష్మీ స్వరూపంలో తాన్ సేవతే వసుమతి స్వయమేవ లక్ష్మ్యా, నువ్వు స్వయంగా లక్ష్మివే, నీవే వసుమతివి, నువ్వు హ్రీంకార స్వరూపిణివి, నీ నామాన్ని దుర్లభం, నీ నామాన్ని జపించడమే దుర్లభం, దొరకడమే కష్టము. అటువంటి త్రిపురాదివాసే మాలాకిరీడ మదవారణ మాననీయ తాన్ సేవతే వసుమతి, నిన్ను సేవిస్తున్నానమ్మా వసుమతి అని పేరుగలిగినటువంటి లక్ష్మీదేవి అని అర్థం. సర్వసంపదని ప్రసాదించే దేవి అని నామ యొక్క భావం. జీవులకి సమృద్ధిని కలిగించి సకల విధాలైనటువంటి శుభ సౌభాగ్యాలని ఇచ్చేది, ధనకనకాదుల వంటి ఐశ్వర్యాలతో పాటుగా మోక్షాన్ని కూడా ఇచ్చేది, యోగ సాధకులకి సమాధి స్థితి అయినటువంటి తురీయాతీతమైనటువంటి స్థితిని ఇచ్చేది, చేర్చేది, సమాధి స్థితిని చేర్చేది అని అర్థం అని విస్తృతమైన భావం ఇందులో ఉంది. ఉపనిషత్తులతో వివరించబడినటువంటి ఆత్మస్వరూపంగా సర్వ సంపదలను అనుగ్రహిస్తుంది దేవి అని అంతర్గత భావం. అన్నద అనేటువంటి ఇంతకు ముందు నామం లాగా ఇది కూడా, ఈ నామం కూడా ఈ సావిత్రి విద్య యొక్క ఫలశ్రుతి నామంగా గ్రహించుకోవచ్చును. ఇంతకు ముందు నామం అన్నద అంటే ఆహారాన్ని ఇచ్చేది, ఇప్పుడు వసుధ అంటే సంపదను ఇచ్చేది. ఈ సావిత్రి విద్యకి ఈ రెండు కూడా ఫలశ్రుతి నామాలుగా గ్రహించవచ్చు మనం. ఎందుకంటే మొదట్లో ఫలశ్రుతితో ప్రారంభమవుతుంది ఇది. ఆ సర్వ సంపత్ప్రద, జ్ఞాన భావాస్పద, అభీష్ట ఫలద, యోగానందద, బ్రహ్మ జ్ఞానద ఆ పరమేశ్వరే. సర్వ సంపదల్ని ప్రసాదించే దేవి అన్నటువంటి కింద నామం వసుధ అనే నామం తన భక్తులకి అవసరాలకు తగినటువంటి సంపదల్ని, కర్మఫలాలని, వాటికి తగినటువంటి ఐశ్వర్య సౌభాగ్యాలని ప్రసాదించేది అనే కాకుండా ఉత్తమమైనటువంటి మోక్షాన్ని కూడా ప్రసాదించేది, కేవలాతీతమైనటువంటి లయాస్థితిని అనుగ్రహించేది, అలాగే జీవులకి సమృద్ధిని కలిగించేది అన్నటువంటి విస్తృత భావంతో ప్రజ్ఞా ప్రభాసిని, ఆనంద రూపిణి, ఆత్మస్వరూపిణి అయినటువంటి దేవి యొక్క భక్త వాత్సల్యాన్ని,
యోగ సాఫల్యాన్ని, జీవలాలనత్వాన్ని, ఉన్నత ముక్తి ప్రదాతృత్వాన్ని దర్శింపజేసింది ఆ నామం. దేవీ వరప్రసాద సంపదల్ని సత్కార్యాచరణానికి వినియోగించమనేటువంటి సందేశం ఆ నామంలో ఉంది. అలా ఆహారము సంపదలు ఇచ్చేటువంటి దేవి యొక్క స్థితిని చెబుతోంది వచ్చే నామం వృద్ధ అనే నామం. ఈ వృద్ధ అనే నామానికి అర్థం వృద్ధి చెందేది, అభివృద్ధి చెందేది, లేదా అందరికంటే పెద్ద అయినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం నాణ్యత్కించిదపూర్వమేవ తవ శక్తిర్మాత్ర సంభావిత సృష్ట్యాంతర్యణోరణీయమాతోన్నత్యేన ప్రాభాసిత బ్రహ్మజ్ఞాన ప్రభావ భాసిత హరిబ్రహ్మేంద్ర సంసేవిత వృద్ధ సిద్ధ సురేంద్ర వందిత పద సిడ్నీపురీ శారదా. నాణ్యత్కించిదపూర్వమేవ తవ శక్తిర్మాత్ర సంభావిత అన్నారంటే తనకంటే పూర్వం లేకుండా శక్తి మాత్రంగా ఎల్లప్పుడూ కీర్తించబడేది. అంటే తనకంటే పూర్వం ఎవరూ లేరు, తన నుంచి వచ్చినటువంటి శక్తి మాత్రంగా ఎల్లప్పుడూ కీర్తించబడేది. సృష్ట్యాంతర్యణోరణీయ మహతోన్నత్యేన ప్రాభాసిత అన్నారంటే సృష్టిలో అణువుల్లో పరమాణువులుగా, ఉన్నతాల్లో మహోన్నతంగా ప్రకాశించేది. అలాగే బ్రహ్మజ్ఞాన ప్రభావ భాసిత హరిబ్రహ్మేంద్ర సంసేవిత అన్నారంటే బ్రహ్మజ్ఞానం యొక్క ప్రభావంతో తేజరిల్లేది. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతల చేత, సిద్ధుల చేత సేవింపబడేది. వృద్ధ సిద్ధ సురేంద్ర వందిత పద అన్నారంటే పెద్ద సిద్ధుల చేత సేవింపబడేది, అందరికన్నా పెద్ద అయినది, వృద్ధి చెందేది అనేటువంటి ఈశ్వరి. వృద్ధులు అంటే వృద్ధి చెందేవారిని, లేదా జ్ఞానంలో అందరికంటే పెద్దవారిని, గౌరవింపదగిన వారని అర్థం. అంటే సృష్టిలో అంతటా ఉండి అనుక్షణము వృద్ధి పొందుతూ పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగి బ్రహ్మేంద్ర దేవతలు అందరి చేత కూడా సేవింపబడే దేవి కనుక ఆమెకు వృద్ధ అనే నామం. దీని యొక్క అర్థం అది. అలాగే తైత్రీయ ఉపనిషత్తులు అంటారుగా అహమస్మి ప్రథమజ అని చెప్పారు. అంటే అన్నిటికన్నా నేనే ప్రథమమును అని చెప్పింది ఆ బ్రహ్మం. అంటే ఆ బ్రహ్మస్వరూపమే. అంటే అనాది అయినటువంటి సృష్టి కంటే కూడా ముందుగా ఉన్నది, పురాతనమైనది, పురాణి, పరబ్రహ్మస్వరూపిణి దేవి అని పూర్వజ అనే ఒక నామం కూడా వస్తుంది. అంటే ఎప్పుడో అందరికంటే ముందు పుట్టింది అని అర్థం. ఆ పరబ్రహ్మస్వరూపిణి దేవి అని చెప్పినట్టుగా ఈ నామం అర్థం. దేవి భాగవతంలో దేవి చెబుతూ ఉంటుంది హిమవంతుడితోటి, అహమేవాన పూర్వంతు నాణ్యత్ కించి నగాధిప అంటుంది. అంటే నేను అనాదిగా ఉన్నాను, నాకంటే పూర్వం ఎవరూ లేరు అని చెప్తుంది. అంటే అలా పూర్వం నుంచి ఉంటూ విశ్వరూపంగా వృద్ధి పొందుతూ లోకాలని అభివృద్ధి చేస్తూ సకల జీవరాశుల్ని కూడా జీవరాశుల యొక్క రూపాలను ధరించి వారిలో తాను అభివృద్ధి చెందుతూ ఉంటుంది అని భావం. అంటే స్వరూపం చేత అందరికన్నా అధికురాలు. అంటే ఆమె యొక్క రూపగుణాలలో కానీ, ఆమె శిఖ సామర్థ్యాల్లో కానీ ఆమె అందరికంటే కూడా అధికురాలు. ఉన్నతత్వంలో ఇంకా జ్ఞానంలో అయితే అన్నిటికంటే జ్ఞానవృద్ధ ఆవిడ. సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి కాబట్టి జ్ఞానంలో కూడా వృద్ధ ఆవిడ, రూపంలో కూడా వృద్ధ అధికురాలు, జ్ఞానంలో కూడా అధికురాలు. అలాగే త్రిమూర్తుల కన్నా కూడా ముందే ఉంది దేవి. దేవియే ఆమె యొక్క మాయా సంకల్పంతో త్రిమూర్తులు అందరూ కూడా సృష్టించబడ్డారు. అంటే అందరికీ జ్యేష్ఠురాలు కనుక వృద్ధ అని అర్థం. అలాగే శ్రీ విద్యా ప్రకారాన్ని చూస్తే త్రిపుటి పుట్టడానికి ముందే ఉంది ఈవిడ. అంటే త్రిపుటి అంటే బిందు, స్పంద, ప్రతిస్పందాలు, ఈ మూడును. వీటికి కారణం, ఈ మూడింటికి కారణం శివశక్తి బిందువు. దానికి కారణం ఈశ్వర చైతన్యం. అంటే ఆ ఈశ్వర చైతన్యమే, అంటే పరబ్రహ్మ సంకల్పం కలిగిందే ఆ ఈశ్వర చైతన్యం. ఆ ఈశ్వర చైతన్యమే మహామాయా స్వరూపం. ఈ మహామాయ కంటే ముందున్నది నిరీశ్వరం, పరబ్రహ్మం. ఆ నిరీశ్వరమే వృద్ధ అంటే. అంటే మనోభావాల చేత ఏది చెప్పినా కానీ దానికంటే ముందున్నది. అన్నీ లయమయ కూడా ఉండేది. అంటే పూర్వానికి పూర్వమైనది, పరానికి పరమైనది వృద్ధ అంటే. అలాగే జీవులందరిలోనూ కూడా వారి యొక్క అభివృద్ధిని ప్రోత్సహిస్తూ సంస్కారంతో వారంతా ఎదిగి సద్బుద్ధితో జ్ఞానులుగా తరించాలని ఆశిస్తూ
వారి అభివృద్ధికి వికాసానికి సదా సహకరిస్తుంది దేవి కనుక వృద్ధ. అలాగే దశ మహావిద్యల్లో ధూమవతి అనే విద్యకి వృద్ధ అని కూడా పేరుంది. ఈ మూడు నామాల్లోనూ కలిపి అన్నద వసుధ వృద్ధ అనేటువంటి మూడు నామాల్లోనూ కలిపి అన్నమయ బ్రహ్మ విద్యామంత్రం ఉంది. ఇది అన్నార్థుడికి అన్నం ప్రసాదిస్తుంది, ముముక్షుడికి బ్రహ్మతత్వాన్ని అనుభవపూర్వకంగా అందిస్తుంది అని మంత్రశాస్త్రం చెబుతోంది. దాని యొక్క ధ్యాన శ్లోకం విజ్ఞానామృత పూర్ణరత్న కలశం రక్తాంబుజం పుస్తకం స్వర్ణోద్ధార నిపాం కరాంబుజధరై సంబిభ్రతీం సుందరీం మాణిక్యాంకిత పట్టబంధ కలితాం హైరణ్యభూషోజ్వలాం జాయే వృద్ధ సువాసినీం వసుమతీం సిద్ధామరైరర్చితాం అని. దాని యొక్క మంత్రం నమో మహ్యం అన్నం దేహి వసుదే వృద్ధాయై నమస్వాహ అని. సర్వోన్నతమైనది, వృద్ధి చెందేది దేవి అని నామ యొక్క భావం. సృష్టికి ముందే ఉన్నది, పురాతనమైనది, అందరి చేత గౌరవించబడేది, అనుక్షణం వృద్ధి పొందేది. అలా వృద్ధి పొందుతూ పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామం. ఆ జ్ఞాన సమృద్ధ, తత్వ సంబద్ధ, రక్ష సంసిద్ధ, వరద ప్రసిద్ధ, తత్వ సమృద్ధ ఆ పరమేశ్వరే. సృష్టిలో అందరికన్నా అధికురాలు, అందరి చేత గౌరవించబడే దేవి అన్నటువంటి కింద నామం వృద్ధ అనే నామం దేశకాల జ్ఞాన పాలన అనే విషయాల్లో సర్వోన్నతమైనదని, సృష్టిలో అంతా నిండి ఉండి అనుక్షణం వృద్ధి చెందుతూ పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగిందని, సర్వజీవుల యొక్క స్వరూపాలు తాను ధరించి వృద్ధి పొందేదని, పురాతనమైనది, ఎప్పుడో పూర్వం నుంచి ఉన్నది, పరబ్రహ్మ స్వరూపిణి అన్న భావాలతో దేవి యొక్క అనాదిత్వాన్ని, సర్వోన్నత్యాన్ని, లోకపాలకత్వాన్ని, జ్ఞానతత్వాన్ని, జ్యేష్ఠత్వాన్ని ధ్వనిగా ప్రకటించింది ఆ నామం. వయసు మీరినటువంటి వృద్ధత్వం కాకుండా జ్ఞాన ఆనందాలు వాత్సల్యాల్లో సర్వాధిక్యత కలిగినటువంటి గురుస్వరూపిణి అని ఆ నామం యొక్క అసలు అంతరార్థం అది. అనాదిగా ఆధిక్యత కలిగినటువంటి దేవి యొక్క స్వరూపాన్ని వివరిస్తోంది వచ్చే నామం బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అనే నామం. దీని యొక్క ఈ నామానికి బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అనే నామానికి అర్థం బ్రహ్మంతో ఒకటైన స్వరూపం కలిగింది. దీని యొక్క భావార్థ శ్లోకం సోహం తత్వమసీతి వేద విదితద్వాక్యార్థ చింతామణి జీవేశ్వర్య సమాన భావిత మహాయోగీశ రక్షామణి త్రైమూర్త్యాది పిపీలికాన్ విలసిత పవౌహ ప్రక్షాళిని బ్రహ్మాత్మైక్య స్వరూపిణి సురమణి సిడ్నీపురీ శారదా. అంటే సోహం తత్వమసీతి వేద విదితద్వాక్యార్థ చింతామణి అన్నారు. అంటే సోహం తత్వమసి ఇటువంటి వేదవాక్యాల అర్థాలకు నిలయమైనది. జీవేశ్వర్య సమాన భావిత మహాయోగీశ రక్షామణి అంటే జీవాత్మ పరమాత్మల్ని ఒకటిగా భావించేటువంటి మహాయోగీశ్వరులని సదా రక్షించేది. త్రిమూర్త్యాది పిపీలికాన్ విలసిత పవౌహ ప్రక్షాళిని అంటే త్రిమూర్తుల నుంచి క్రిమికీటకాదుల వరకు అందరిలోనూ ఉండేటటువంటి పాప సంఘాలను ప్రక్షాళన చేసేది, అంటే పాపాలను తొలగించేది. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి సురమణి అన్నారంటే బ్రహ్మ ఆత్మల యొక్క సమైక్యతా స్వరూపం కలిగినటువంటి ఈశ్వరి అని. పరబ్రహ్మ జీవాత్మ ఏకమయ్యే స్థితి స్వరూపిణి దేవి అని దీని యొక్క బాహ్యమైన అర్థం. అంటే బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞానము, ఆత్మ అంటే ఆత్మవిద్య, ఈ రెండింటినీ కూడా సమన్వయపరిచేటువంటి జ్ఞానస్వరూపిణి అని కూడా భావం. బ్రహ్మ చైతన్యంతో జీవుని యొక్క ఐక్యం అన్నటువంటి స్థితి, ఆ స్థితి ఏదో అదే తన స్వరూపంగా తన నిజ స్వరూపంగా కలిగిన దేవి అని భావం. ఇక బ్రహ్మ అంటే బ్రహ్మాండ జ్ఞానం అని, ఆత్మ అంటే జీవుల యొక్క పిండాండాల జ్ఞానం అని, ఈ రెండు జ్ఞానాల యొక్క సమన్వయ సంపూర్ణ జ్ఞాన రూపిణి దేవి అని భావం. స్కాంద పురాణంలో
యజ్ఞవైభవఖండంలో జీవాత్మ పరమాత్మల గురించి ఎంతో వివరంగా చెప్పబడింది. అందులో ఒక భాగం ఏముంటుందంటే అహం అనగా జీవమంత్రము. అహం శబ్దం లోకంలో జీవాత్మ అని రూఢిగా చెప్పబడుతుంది. సకారం శక్తి మంత్రం అంటే పరమేశ్వరవాచ్యం. అది అంటే సకారము అహం కలిపితే పరమేశ్వరుడు అన్నిటా ఉన్నవాడు. మాత్తు మొదలుకొని అణుపర్యంతము సకల జగత్తు కూడా పరమేశ్వరుని యందు పుట్టి నివసించి లయించిపోతోంది. సంసారిగా ప్రకాశించేటటువంటి నేను పరమేశ్వరుడునే, అతడే నేను, సందేహం లేదు అని సోహం అనే పదానికి వివరణ ఇవ్వబడింది యజ్ఞవైభవఖండంలో, స్కందపురాణంలో. దీనినే సహ అహం సోహం అని హంసమంత్రంగా చెప్తా దీన్ని. అలాగే లలిత త్రిశతిలో ఉన్నటువంటి హంసమంత్రార్థ రూపిణి అనే నామానికి శంకరాచార్యుల భాష్యం కూడా ఈ పైభావాన్ని చెప్పింది చక్కగా. అలాగే అహం అనేది జీవమంత్రం, సోహం అనేది పరబ్రహ్మ మంత్రం. అంటే ఈ రెండు మంత్రాల యొక్క సమైక్య స్వరూపం దేవి అని దీని యొక్క అర్థం. బ్రహ్మాత్మైక స్వరూపిణి అంటే అహం సోహం రెండు కలిపినటువంటి మంత్రాల యొక్క స్వరూపం అని. పరబ్రహ్మ సంకల్పంగా మొట్టమొదట ఏర్పడిన సృష్టిలో ఆ పరబ్రహ్మ ప్రతిబింబాలైనటువంటి ఆత్మల ఉపాధులుగా ఏర్పడి ఆ పరబ్రహ్మ వలనే వృద్ధి చెంది చివరికి ఆ పరబ్రహ్మందే లయమవుతాయి ఇవన్నీ కూడాను, ఈ శరీరాలు, జీవులు ఇవన్నీ కూడాను. అలా ఆత్మల్ని బ్రహ్మంతో ఐక్యం చేసేటటువంటి మూల ప్రకృతి స్వరూపిణి దేవి అని నాకు భావం. ఇక మోక్షంతో జీవులు దేవిని చేరతాయి కనుక దేవి బ్రహ్మ ఆత్మల యొక్క ఐక్య రూపము, ఒకటే రూపము అని భావం. అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వేదవాక్యాలు, మహావాక్యాలు 4 ఉన్నాయి కదా. ఐతరేయంలో చెబుతారు ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి. అలాగే బృహదారణ్యోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి, అలాగే ఛాందోక్యోపనిషత్తులో తత్వమసి అని, అలాగే మాండూక్యోపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావేదవాక్యాలు కూడా ఇటువంటి మహావాక్యాల యొక్క భావస్వరూపమే దేవి అని అన్వయమవుతుంది. ఈ మహావాక్యాల భావాన్ని ఇంతకు ముందు ఆత్మ అనేటువంటి 617వ నామం దగ్గర వివరించడం జరిగింది. ఈ అహం బ్రహ్మాస్మి అనే అనుభవం తుర్యాతీత స్థితి. అది ఆ స్థితియే దేవి యొక్క నిజస్వరూపము అనేది యొక్క భావం. యోగ సాధనలో ఆ తుర్యాతీత స్థితిలో కలిగేటువంటి బ్రహ్మ ఆత్మ భావన అనుభూతి స్వరూపమైన దేవి, ఆ అనుభూతి యొక్క స్వరూపమే దేవి అని దీని యొక్క భావం. ఇక ఆత్మ బ్రహ్మల గురించి కొంచెం ఆలోచిస్తే అసలు అఖండమైన బ్రహ్మమే ఆత్మ. అదే అఖండాత్మ అంటారు, అదే ఈశ్వర అంటారు దాన్ని. అది నిర్గుణము, నిరంజనము, నిరాకారము, అనంతమైనది. ఆ ఆత్మకు ఒకసారి సంకల్పం కలిగింది. భవిష్యాం ప్రజాయేతి అనే సంకల్పం చేయడం వల్ల ఆత్మ పరమాత్మ అయింది. అంటే ఆ సంకల్ప సహితమైన ఆత్మనే పరమాత్మ లేకపోతే కామేశ్వర అంటారు. ఆ సంకల్పమే మహామాయ. అంటే మొట్టమొదటి ఆత్మ, సంకల్పం మహామాయ. సంకల్పం జరిగిన తర్వాత ఉన్నదాన్ని పరమాత్మ కామేశ్వర అంటారు. అంటే నిర్గుణంగా ఉంటే బ్రహ్మ, వారి విధుల చేత అవి రెండు వేరుగా ఉన్నాయి. సగుణంగా ఉంటే మహామాయ, అది సగుణమైంది. అంటే మా సంకల్పం సగుణం కాబట్టి అది మహామాయ. నిర్గుణంగా ఉంటే బ్రహ్మ. కాబట్టి వారి విధుల చేత అవి రెండు వేరుగా కనిపిస్తాయి, కానీ తత్వం చేత రెండు ఒకటే. ఆ బ్రహ్మ ఒకటే, మహామాయ ఒకటే. ఏ విధంగా అంటే చంద్రుని కన్నా వెన్నెల, సూర్యుని కన్నా వెలుగు భిన్నంగా లేనట్లుగానే ఇవి కూడా రెండు కూడా కలిసే ఉంటాయి. అంటే ఈశ్వర చైతన్యం ఈశ్వరుని కంటే భిన్నం కాదు కనుక మహామాయ కూడా బ్రహ్మం కన్నా భిన్నం కాదు, బ్రహ్మస్వరూపిణియే అని. మనకున్న కొద్ది జ్ఞానంతో ఆ రెండు వేరు అని చెప్పుకోవచ్చును, కానీ రెండు ఒకటే. అంటే జ్ఞానం చేత కొంత తెలియబడేది బ్రహ్మం, అనుభవం చేత తెలియబడేది మాయ. అంటే మాయను జ్ఞానంతో తెలుసుకోలేము, బ్రహ్మాన్ని తెలుసుకునే జ్ఞానం అనుభూతి వల్లనే సాధ్యమవుతుంది. ఆ అనుభూతి మళ్ళీ మాయ నుంచే రావాలి. అలా మాయ నుంచి వచ్చినటువంటి అనుభూతి అశాశ్వతము, నశించేది అని తెలుసుకుంటే ఇక మిగిలినది బ్రహ్మజ్ఞానమే. అలాంటి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి దేవి అని అర్థం. ఇందాక చెప్పినటువంటి ఈశ్వర సంకల్పమైనటువంటి మహామాయ కల్పించేది ఈ సృష్టి. ఆ సృష్టికి ముందు అఖండంగా ఉన్నటువంటి బ్రహ్మం ఆత్మ. ఆ మహామాయ వల్ల కల్పించిన సృష్టి బ్రహ్మం. అంటే ఏకంగా ఒకటిగా ఉన్నప్పుడు ఆత్మ, ఆ ఒకటి బహుళమై అనేకమైనప్పుడు బ్రహ్మం. అంటే అలా బ్రహ్మము ఆత్మ ఐక్యమైనటువంటి రూపం కలిగి దేవి అని నామం యొక్క అసలు రహస్యార్థం ఇది.
ఆ బ్రహ్మము ఆత్మ యొక్క సమైక్య స్వరూపం గల దేవి అని నామ యొక్క భావం. జీవాత్మ పరమాత్మలు, నిర్గుణ సగుణ బ్రహ్మలు, అనంతము అంశలు, మూలము ఉపాధులు, బ్రహ్మాండము పిండాండాలు, ఇలా ద్వంద్వాలుగా గోచరించేటువంటి అన్నిటి యొక్క ఏకమైన ఏకైక స్వరూపమే దేవి అని విశేష భావం ఇందులో ఉంది. ఈ బ్రహ్మాత్మైక స్వరూపాన్ని యోగంలో తుర్యాతీత స్థితి అంటారు, లేదా సావిత్రి రూపంలో పిలుస్తారు. శ్రీ విద్యలో యోగంలో తుర్యాతీత స్థితి అంటారు, శ్రీ విద్యలో సావిత్రి రూపం అంటారు. ఆ స్థితిలో అనుభూతికి వచ్చేటువంటి ఆనంద స్వరూపమే దేవి అని అంతర్గత భావం. ఈ 4 నామాలు కలిపితే అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి అనే 4 నామాలు కలిపితే మానవ జీవిత పరమార్థ సత్యం గోచరిస్తుంది. అంటే జీవికి సృష్టిలో ఒక రూపాన్ని కల్పించి అది నిలిచి ఎదగడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి అనాదిగా పోషిస్తున్నటువంటి జగన్మాత లక్ష్యం ఆ జీవికి బ్రహ్మజ్ఞానాన్ని కలిగించి తనలో కలుపుకోవాలనేది ఆమె యొక్క లక్ష్యం. జీవుల పరమ లక్ష్యం సాధనాగమ్యం ఉత్కృష్ట పదవిని చేర్చడమే, దేవుని చేరడమే అని ఈ నామాల యొక్క అంతరార్థం. అంటే జీవులందరి యొక్క జీవిత పరమార్థం పరమ లక్ష్యం కూడా తాము తరించి దేవిలో కలవాలి, దేవిని చేరాలి అనేటువంటిదే అది పరమలక్ష్యం అందరికీ కూడా అని ఆ నామాల యొక్క అంతరార్థం. అది ఆత్మైక్య రూపిణి, జ్ఞానైక్య ధారిణి, తత్వైక్య కారిణి, శక్త్యైక్య ధారిణి, బ్రహ్మైక్య భాసిని ఆ పరమేశ్వరే. బ్రహ్మము ఆత్మల యొక్క ఏకస్వరూపం దేవి అన్నటువంటి కింద నామం, బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అనే నామం బ్రహ్మం యొక్క నిజస్వరూపమైనది. బ్రహ్మ చైతన్యంతో జీవుని యొక్క ఐక్యం అన్నటువంటి నిజస్వరూపం కలిగినది. బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము, బ్రహ్మాండము పిండాండాల జ్ఞానాల సమన్వయ సంపూర్ణ జ్ఞానరూపిణి. ఇక తురీయాతీతమైనటువంటి స్థితి యొక్క ఆ తత్వరూపిణి, ఆత్మల్ని బ్రహ్మంతో ఐక్యం చేసేటువంటి మూల ప్రకృతి స్వరూపిణి అనేటువంటి ఎన్నో వేదాంత యోగ విశేషాలు, విస్తృతమైన భావాలు, అర్థాలు కలిగిన నామం. పరాపరాలు పరమాత్మ జీవాత్మ యొక్క సమైక్య స్వరూపమే దేవి అని అన్నది అసలు భావం ఆ నామంలో. పరబ్రహ్మ నుంచి పరమాణువు వరకు కూడా ఉన్నటువంటి అన్నిటి యొక్క సమాహార స్వరూపమైనటువంటి దేవి లక్షణాలని వివరిస్తోంది వచ్చే నామం బృహతి అనే నామం. ఈ బృహతి అనే నామానికి అర్థం విస్తరించేది లేదా వికసించేది, విచ్చుకునేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం బ్రహ్మణ్యత్వ బృహత్వ తత్వగుణ సంయుక్తేన శోభంకరీ వాక్సామర్థ్య ప్రభావ భాసిత జగన్మూలైక శక్తీశ్వరీ షట్త్రింశక్షర ఛందబద్ధ కవితా విస్ఫూర్తి దీప్తింకరీ జ్ఞానానందవతి స్వభావ బృహతి సిడ్నీపురీ శారద. అంటే బ్రహ్మణ్యత్వ బృహత్వ తత్వగుణ సంయుక్తేన శోభంకరీ అన్నాడు. బ్రహ్మణ్యం అంటే వికసించడము, విస్తరించడం అని అర్థం. అంటే వికసించడము, విస్తరించడం అనే లక్షణాలతో కూడి శోభించేది. సమర్థవంత వాక్సామర్థ్య ప్రభావ భాసిత జగన్మూలైక శక్తీశ్వరి అన్నారంటే సమర్థవంతమైనటువంటి వాక్కుతో ప్రకాశించేటటువంటి జగత్తుకి మూలమైనటువంటి శక్తి స్వరూపమైనది. షట్త్రింశక్షర ఛందబద్ధ కవితా విస్ఫూర్తి దీప్తింకరీ అన్నారు. అంటే 36 అక్షరాలతో కూడినటువంటి ఛందస్సుతో చేయబడినటువంటి కవితా స్వరూపంగా ప్రకాశించేది. జ్ఞానానందవతి స్వభావ బృహతి అన్నారంటే జ్ఞానము ఆనందాలు కలిగి స్వభావ సిద్ధమైనటువంటి వికాసం కలిగినటువంటి ఈశ్వరి అని. బృహతి అంటే ఆ వికాసం కలిగింది అని అర్థం. దానికి మూలమైన పదం బ్రహ్మణం. బ్రహ్మణం అంటే బ్రహ్మణం చదవడానికి బృహత్తు అంటారు. అంటే బృహత్తుకి మూలం బ్రహ్మణం అన్నాడు. బ్రహ్మణం అంటే విస్తరించడం, వికసించడం, విచ్చుకోవడం ఇలాంటి అర్థాలు ఉన్నాయి. అంటే బృహత్ అంటే పెద్దదైనది అని కూడా అర్థం ఉంది. అన్నిటికంటే బృహత్ అంటే మాత్రమైనది అని కూడా అర్థం ఉంది. ఈ బృహత్ అనేది పుంలింగ శబ్దం, అదే దానికి బృహతి అనేది స్త్రీలింగ శబ్దం అంతే. అంటే బృహతి అంటే పెద్దదైనదని, విస్తరించేదని, వికసించేదని, విచ్చుకునేదని ఇలా అర్థాలు ఉన్నాయి. అంటే బ్రహ్మాండాల నుంచి పిండాండాల వరకు కూడా విస్తరించి విచ్చుకునే లక్షణము, వికసించే తత్వం కలిగిన దేవి అని దీని యొక్క అర్థం.
ఏ బృహత్వాత్ బ్రహ్మణత్వాచ బృహత్ అంటారు అని శాస్త్రం చెప్పింది. అంటే అన్నిటి బృహత్వాత్ అంటే అన్నిటికన్నా పెద్దదైనది, బ్రహ్మణత్వాచ అంటే విస్తరించి వికసించేది అయినటువంటి బ్రహ్మ బృహత్ అంటే బ్రహ్మ అనంతమైనది అని అర్థం. అంటే ఈ అర్థమే బృహతి పదానికి కూడా సరిపోతుంది అనమాట. అలాగే ఇందుకు ముందు భూమరూప అనే ఒక నామం చెప్పడం జరిగింది. అంటే భూమం అన్నా బృహతి అన్నా ఒకటే అర్థం. అంటే విశాలమైనది, అనంతమైనది, విస్తరించేది అనే అర్థంలో ఈ రెండు కూడా పరబ్రహ్మకి పర్యాయ పదాలు. అంటే అనంతమైన విశ్వాలలో విస్తరించి ఉన్నది దేవి అని దీని యొక్క భావం. ఇక తర్కశాస్త్ర ప్రకారం చూస్తే కార్యకారణ సంబంధాల్లో కార్యం కన్నా కారణం ఎప్పుడు గొప్పదే. అంటే నామరూపాత్మకమైనటువంటి గొప్ప సృష్టికి కారణమైనటువంటి దేవి అంతకన్నా గొప్పది, అంటే గొప్పదానికన్నా గొప్పది బృహతి అని అర్థం. అంటే సర్వ సృష్టిని కూడా వ్యాపింపజేసేటువంటి బ్రహ్మ చైతన్య లక్షణం కలిగినది బృహతి అని భావం. ఈ కఠోపనిషత్తులో ఆత్మను గురించి చెప్తారు కదా, అణువరణీయాన్ మహతోమహీయాన్ అని చెప్తారు. అంటే మహత్తులు అంటే గొప్పవైనవి, వాటికంటే గొప్పది ఆత్మ. అంటే అణువరణీయ అణువుల్లో పరమాణువు, మాతో గొప్పవాటిలో ఇంకా గొప్పది అనేటువంటి ఆత్మ, ఆ ఆత్మస్వరూపిణే దేవి అని దీని యొక్క భావం. ఇక తైత్తిరీయంలో ఉన్నటువంటి నారాయణ సూత్రం అయితే పరబ్రహ్మత్వాన్ని గురించి హగుం సస్తు శస్తు అని ఈ మంత్రంగా చెప్పుకున్నాం ఇదివరకు ఒకసారి. కృతజ అతిజ అర్థం బృహత్ అని చెప్తుంది. అంటే ఆ బృహత్ అంటే అక్కడ కూడా అది కూడా ఇదే అర్థం. అంటే బృహత్ అంటే విస్తరించి వ్యాపించి ఉన్నది, మొత్తం అంతా వ్యాపించి ఉన్నది అని. అలాగే బృహతి అంటే వాక్కు అని కూడా అర్థం ఉంది నిఘంటువులో. అంటే వాక్స్వరూపిణి దేవి అని భావం. బృహతి అంటే వాక్స్వరూపిణి అని. ఇక భగవద్గీతలో వేదానాం సమవేదస్మి అంటాడు భగవానుడు. అంటూ బృహత్సామ దహాసామ్యం అంటాడు. అంటే సామములలో సామగానంలో బృహత్సామము నేను అని అర్థం. అంటే అలాగే పూర్వపురాణంలో కూడా దేవుని గురించి చెప్తూ జ్యేష్టం సామచ సామసు అంటుంది. అంటే సామములలో జ్యేష్ఠ సామం నేను అని చెప్పింది. అంటే సామంలో ఉదిత్యం చిత్రం అనే రెండు సామములు ఉంటాయి. ఆ రెండు సామాన్ని గానం చేయడాన్ని జ్యేష్ఠాసామం అంటారు అని హరదత్తుడు అనే ఆయన నిర్వచించాడు ఆయన. అంటే అలా బృహత్ సామరూపమైనది అంటే ప్రధానమైన సామముల యొక్క స్వరూపమైన దేవి అని అర్థం. సామవేదంలో ప్రధానమైన సామముల్ని బృహత్ అంటారు. ఆ బృహత్ సామము తానే భగవంతుడు చెప్పుకున్నాడు. అలాగే దేవి కూడా బృహతి అంటే ఆ సామముల రూపమైనది అని. అలాగే బృహత్తు జ్యేష్ఠ అనేవి రెండు పర్యాయ పదాలు, అంటే ఒకే అర్థాలు ఇచ్చేవి. అంటే ఆ సమానార్థాలు ఇచ్చేవి కాబట్టి జ్యేష్ఠ అంటే అన్నిటికన్నా మొదటిది అని అర్థం, బృహత్ అంటే మొదటిది పెద్దది అని కూడా అర్థం. అంటే దేవి అన్నిటికంటే మొదటిది, మూల ప్రకృతి, మాయాస్వరూపిణి అని ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. కాబట్టి జ్యేష్ఠ అనేదానికి అక్కడ అర్థం. బృహత్ అంటే అన్నిటిలోనూ విస్తరించి ఉన్నది, విశ్వవ్యాపిని అని అర్థం. అలాగే కవిత్వంలో 9 అక్షరాలు 4 పాదాలు కలిగినటువంటి బృహతి అనే కవిత ఛందస్సు ఒకటి ఉంది. అంటే 36 అక్షరాలు ఉంటుంది, పెద్దది. అది అన్నిటికన్నా పెద్ద ఛందస్సు అది. కనుక దానికి బృహతి అని పేరుంది. ఆ ఛందో రూపిణి దేవి అని కూడా భావం. అలాగే ఇదివరకు వృద్ధ అనే ఒక నామం చెప్పడం జరిగింది. ఆ వృద్ధ అనేటువంటి ఆ నామభావమే ఈ నామానికి కూడా అమలు. వృద్ధ అంటే పెద్దది, అన్నిటికంటే గొప్పది అనే అర్థంలో ఇది కూడా అదే అనమాట. అలాగే అన్నిటికన్నా పెద్దది, అంతటా విస్తరించేది దేవి అని ఈ నామం యొక్క భావం. విశ్వవ్యాప్తమై సదా విస్తరిస్తూ వికసిస్తూ సర్వ సృష్టిని వ్యాపింపజేసేటువంటి ఆ బ్రహ్మ చైతన్య లక్షణం కలిగినది అని విశేషమైన భావం ఈ నామం. ఆ విశ్వమహతి జ్ఞాన సుగతి ప్రజ్ఞా ప్రగతి తత్వ సుదతి దయా నిరతి ఆ పరమేశ్వరే. విస్తరించి వికసించేది దేవి అనేటువంటి కింద నామం బృహతి అనే నామం విశ్వానికి అన్వయమైనటువంటి విధంగా దేవి యొక్క శక్తి ప్రభావాలని నిగూఢంగా చెప్పింది. అంటే విస్తృతము, విశాలము, అనంతము అయినది అయినటువంటి బ్రహ్మతత్వ గుణాలు కలిగినది, బ్రహ్మ చైతన్య లక్షణం కలిగినది, జగత్తుకే జ్యేష్ఠమైనది, ప్రధానమైనది, విశిష్టమైనది, శ్రేష్టమైనది, జ్ఞానానందాలతో స్వభావసిద్ధమైనటువంటి వికాసం కలిగినటువంటి శక్తితత్వం దేవి అని అభివర్ణించబడింది. అణోరణీయాన్ మహతోమహీయాన్ అన్నటువంటి శృతిభావాన్ని చిన్న పదంలో ఇమిడ్చి దేవి యొక్క అనంతత్వాన్ని, వికాసత్వాన్ని, సమర్థత్వాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని దర్శింపజేసింది ఆ నామం. జ్ఞానస్వరూపిడిగా విస్తరించి వికసించినటువంటి దేవి యొక్క విస్తరణ లక్షణాన్ని వివరిస్తోంది రానున్నటువంటి నామం.
బ్రాహ్మణి అనే నామం. ఈ బ్రాహ్మణి అనే నామానికి అర్థం బ్రహ్మజ్ఞాన స్వరూపిణి లేదా బ్రహ్మం యొక్క శక్తి స్వరూపిణి అని అర్థాలు. దీని యొక్క భావార్థ శ్లోకం దివ్యజ్ఞాన ప్రభాసితాన్విత సుధాసేన సద్భాసిత బ్రహ్మణ్య గుణకర్మబద్ధ మహితల్లక్షణ్య సంశోభిత మాహేశ్వర్య మనోనురాగ కలితానందేతు సంపన్నత విజ్ఞానాకృత బ్రాహ్మణి శుభగుణి సిడ్నీపురీ శారద. అంటే దివ్య జ్ఞాన ప్రభాసితాన్విత సుధాసేన సద్భాసిత అన్నారంటే దివ్యమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానంతో చల్లని చిరునవ్వుతో భాషించేది. సుధాహాసేన సద్భాసిత అంటే చల్లని చిరునవ్వుతో భాషించేది. అలాగే బ్రహ్మణ్య గుణకర్మ బద్ధ మహితల్లక్షణ్య సంశోభిత అంటే వికసించే గుణము విస్తరించే లక్షణాలతో శోభిల్లేది. మహేశ్వర్య మనోనురాగ కలితానందేతు సంపన్నత మహేశ్వరుని యొక్క మనసుని అనురాగంతో రంజింపజేసేటువంటి తత్వం కలిగినది. విజ్ఞానాకృత బ్రాహ్మణి శుభగుణి అన్నారంటే విజ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి ఈశ్వరి. బ్రాహ్మణి అనే పేరు కూడా ఈశ్వరి అని. బ్రాహ్మణి అంటే బ్రాహ్మణ స్త్రీ అనేటువంటి స్త్రీ స్వరూపిణి అనేటువంటి లౌకికమైన అర్థం ఉన్నా కానీ దానికన్నా కూడా బ్రహ్మజ్ఞానమే స్వరూపంగా కలది అని అసలు అంతరార్థం. బ్రహ్మణ లక్షణం కలిగిన వాడు బ్రాహ్మణుడు అని నిర్వచనం. అంటే మామూలుగా ఈ కాలం బ్రాహ్మణుడు కాకుండా బ్రహ్మణ లక్షణం కలిగిన వాడు బ్రాహ్మణుడు. అంటే ఏ విషయాన్నైనా తేలికగా విచ్చుకున్నట్లుగా విస్తరించి చెప్పగలిగేవాడు అని అర్థం బ్రహ్మణుడు అంటే. అంటే వికసించినటువంటి జ్ఞానస్వరూపిణి ఆ జ్ఞానాన్ని ప్రసాదించి భక్తుల యొక్క మనస్సు బుద్ధుల్ని వికసింపజేస్తుంది దేవి అని దీని యొక్క అసభావం. నిర్గుణ బ్రహ్మ యొక్క సంకల్ప శక్తితోటి సృష్టి అంతా నిర్వహించబడుతుంది కాబట్టి ఆ బ్రహ్మం యొక్క శక్తి స్వరూపమైన దేవియే బ్రాహ్మణి అని అర్థం. అలాగే తైత్రీయోపనిషత్తు ఏం చెబుతుందంటే బ్రహ్మణ కోశోసి మేధయా పీతయా అంటుంది. అంటే ఓ దేవి బ్రహ్మతత్వానికి స్థానమై జ్ఞానంచే కప్పబడిన దానవు. అంటే జ్ఞానం చేత సంపాదింపబడేటువంటి బ్రహ్మస్థితియే బ్రాహ్మణి అని అర్థం. అంటే జ్ఞానం దేనివల్ల జ్ఞానం వచ్చిందో ఏ స్థితి కలుగుతుందో అది ఆ స్థితి జ్ఞానం చేత కప్పబడుతుంది కాబట్టి ఆ బ్రహ్మస్థితియే బ్రాహ్మణి అని భావం. ఇక సమయాచార స్మృతిలో బ్రాహ్మణి శ్వేత పుష్పాఢ్య సంవిత్ సా దేవతాత్మిక అని ఉంది. అంటే బ్రాహ్మణి అంటే తెల్లని పుష్పాలు కలిగినటువంటి సంవిత్తు అనే ఓషధి లేదా దివ్య జ్ఞానము అని అర్థాలు ఉన్నాయి. అంటే ఆ స్వరూపమైన దేవిని దాని యొక్క భావం. విశ్వకోశంలో బ్రాహ్మణి మంజిక స్పృక్క ద్విజపత్నీషు విస్తృత అని చెప్తుంది. అంటే ఓషధి సుగంధము బ్రాహ్మణ స్త్రీ అని అర్థాన్ని బ్రాహ్మణికి అంటే ఆయా రూపాలు కలిగిన దేవిని మనం తీసుకోవచ్చు దాని గురించి. అలాగే ఆదిత్య పురాణము వాసిష్ఠ పురాణము లింగ పురాణం కూర్మ పురాణాల్లో కూడా ఈ బ్రహ్మణ్య లక్షణం కలిగినటువంటి వేదకర్మబద్ధులైనటువంటి వారి స్వరూపంలో సాంబశివుడు ఉంటాడు అని చెప్పబడింది. కూర్మ పురాణంలో అయితే బ్రాహ్మణో భగవాన్ సాంబో బ్రాహ్మణానాం హి దైవతం విశేషాత్ బ్రాహ్మణో రుద్రం ఈశానం శరణం వ్రజేత్ అంటుంది. అంటే బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సాంబుని యొక్క పత్ని బ్రాహ్మణి పత్ని. ఆ బ్రాహ్మణి యొక్క పత్ని అంటే సాంబశివుని యొక్క పత్ని అని అర్థం. అంతేగాని బ్రాహ్మణుడు శివుడు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి శివుని యొక్క పత్ని అని అర్థం. అలా కాకుండా కొన్ని చోట్ల కొన్ని పురాణాల్లో ఉన్నటువంటి దాన్ని కొంతమంది వ్యాఖ్యానించి శివుణ్ణే బ్రాహ్మణుడి కింద బ్రాహ్మణ స్వరూపుడి కింద చెప్పాయి. ఒకవేళ ఆ విధంగా తీసుకున్నా కానీ బ్రాహ్మణి యొక్క భార్య బ్రాహ్మణి అంటే శివుని భార్య అని అర్థం వస్తుంది. కానీ పరమేశ్వరునికి మానవ సంబంధమైనటువంటి కులగోత్రాలు వర్ణాలు ఉన్నాయని చెప్పడం ఆయన దివ్యత్వాన్ని తగ్గించినట్లే. కాబట్టి ఆ అర్థం సమంజసం కాదు. బ్రాహ్మణి అంటే అసలు అర్థం పరంజ్యోతి. పరంజ్యోతి జ్యోతులన్నిటికీ మించినటువంటి జ్యోతిషాం జ్యోతి అని భావం అసలు అర్థం అది. ఈ శ్రీ విద్యలో బ్రహ్మనందరినీ తనయందే కలిగి ఉన్నది బ్రాహ్మణి శ్రీ విద్య యొక్క భావం. అందుకే శ్రీచక్రాచర పూజా విధానంలో ఒక చోట సుమంగడిని బ్రాహ్మణిగా అర్చించడం సాంప్రదాయం అది. అంటే అక్కడ బ్రాహ్మణిగా ఉన్నది బ్రాహ్మణ స్త్రీ అని కాకుండా
బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి పరమేశ్వరి లేదా బ్రహ్మనందరినీ తనలో కలిగినటువంటి పరమేశ్వరిగా గుర్తించి బ్రాహ్మణిగా అర్థించడం ఒక సంప్రదాయం అది. ఆ బ్రహ్మం యొక్క శక్తి స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. సర్వోత్కృష్టమైనటువంటి విజ్ఞానమే రూపంగా కలిగినది. జ్ఞానము చేత పొందబడేటువంటి బ్రహ్మస్థితి అయినది. బ్రహ్మను అందరినీ తన ఎందుకు కలిగినది. పంచబ్రహ్మలు వస్తాయి, మా తర్వాత వస్తాయి అన్నారు. ఆ బ్రహ్మను తన ఎందుకు కలిగినది. పరంజ్యోతి స్వరూపిణి, వికసించినటువంటి దివ్య జ్ఞాన స్వరూపిణి, ఆ పరబ్రహ్మ సంకల్ప జ్ఞాన స్వరూపిణి అని విస్తృతమైన భావాలు ఈ నామానికి ఉన్నాయి. ఆ బ్రహ్మజ్ఞాన రూపిణి, సంకల్ప స్వరూపిణి, విశ్వ వికాసధారిణి, ప్రజ్ఞా ప్రభావాగ్రిణి, తత్వప్రభాభాసిని ఆ పరమేశ్వరే. బ్రాహ్మణ స్త్రీ స్వరూపిణి దేవి అన్నటువంటి కింద నామం బ్రాహ్మణి అనే నామం అంతటి తేలికైనటువంటి లౌకికమైన అర్థం కాకుండా వికసించినటువంటి జ్ఞానస్వరూపిణి, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, బ్రహ్మలందరినీ తనయందే కలిగి ఉన్నది, బ్రహ్మము యొక్క శక్తి స్వరూపిణి, పరంజ్యోతిని మించినటువంటి ఏకైక జ్యోతి రూపిణి దేవి అనేటువంటి ధ్వనిపూర్వకమైనటువంటి విశేష భావాలు కలిగింది. పరమేశ్వర తత్వాలకి మానవ సామాజిక లక్షణాలను ఆపాదించేటట్లుగా అర్థాలు ఉన్నట్లుగా ఆ విశ్వాధీశ్వరుని వాగ్దేవతలు వ్యాసులు కీర్తించారని భావించడం అది మన 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 తెలివి తక్కువ. దేవి యొక్క దివ్యత్వాన్ని, సర్వరూపకత్వాన్ని, సంపూర్ణత్వాన్ని అవి మనకు సరిగా అవగాహన లేదనే నిర్ధారణమే అది. అలా ఉదాత్త లక్షణాలు ఉన్నటువంటి దేవి యొక్క మూలస్వరూపాన్ని వివరిస్తోంది వచ్చే నామం బ్రాహ్మీ అనే నామం. బ్రాహ్మీ అనే నామానికి అర్థం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే బ్రహ్మ యొక్క శక్తి స్వరూపిణి అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం మాయామూలయ విద్యనాశక మహాశక్త్యైక్య శోభామయా సృష్టిస్థిత్లయ కార్యకారణ పరబ్రహ్మాస్య శక్తిత్వయా వాక్సద్భూషణ సద్వరప్రద గుణాభాసా విలాసాన్మయా బ్రాహ్మీ బ్రహ్మమయీ సదాశివమయీ సిడ్నీపురీ శారదా మాయామూలయ విద్యనాశక మహాశక్త్యైక్య శోభామయా అన్నారంటే మాయా ప్రభావితమైనటువంటి అవిద్యను నశింపజేసేటువంటి గొప్ప శక్తితో శోభించేది, ప్రకాశించేది. సృష్టి స్థితి లయ కార్యకారణ పరబ్రహ్మాస్య శక్తిత్వయా అన్నారంటే సృష్టి స్థితి లయ కార్యాలకి కారణమైనటువంటి పరబ్రహ్మ యొక్క శక్తి స్వరూపమైనది. వాక్సద్భూషణ సద్వరప్రద గుణాభాస విలాసాన్మయా అన్నారు. అంటే అందమైనటువంటివి, మధురమైనటువంటి వాక్కుని ప్రసాదించేటువంటి గుణంతో విరసిల్లేది. బ్రాహ్మీ బ్రహ్మమయీ సదాశివమయీ అన్నారంటే బ్రహ్మశక్తి స్వరూపమైనది, పరబ్రహ్మంతో నిండినది, సదాశివునితో కూడి ఉన్నటువంటి ఈశ్వరి అని అర్థం. చతుర్ముఖ బ్రహ్మ యొక్క శక్తి స్వరూపమైనటువంటి వాణితత్వమైనది అంటే పరబ్రహ్మ యొక్క శక్తి స్వరూపిణి దేవి అని రెండు అర్థాలు ఉన్నాయి. అంటే మామూలుగా సృష్టి చేసేటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవి యొక్క స్వరూపమైనది, అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి స్వరూపమైనది రెండు అర్థాలు ఉన్నాయి. అంటే వాణి సరస్వతీ తత్వంగా మధుర వాక్కును ప్రసాదిస్తుంది, అలాగే పరబ్రహ్మ శక్తి తత్వంగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావాలు. అంటే అవిద్యను నిర్మూలించేటువంటి జ్ఞానంతో ప్రకాశించేది, అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది అని కూడా భావం. బ్రహ్మం నుంచి బయటకు వచ్చినటువంటి చైతన్య శక్తి దేవి కనుక బ్రాహ్మీ అని కూడా భావం. అంటే బ్రహ్మకు సంబంధమైనది అని అర్థం. బ్రహ్మం నుంచి మొదలు బయటకు వచ్చింది కదా చైతన్య శక్తి, మాయా చైతన్య శక్తి కాబట్టి దేవి, కాబట్టి ఆమెకు బ్రాహ్మీ నామం. అలాగే సమస్త శబ్దాలకి అధిష్టాత్రి, శబ్దబ్రహ్మము అని చెప్పబడేటువంటి పరబ్రహ్మ శక్తి స్వరూపిణి దేవి అని భావం. అలాగే అమరకోశం ఏముంటుందంటే బ్రాహ్మీతు భారతీయ భాష అంటుంది. అంటే బ్రాహ్మీ అనే దానికి భారతీదేవి భాష అని కూడా అర్థాలు ఉన్నాయి. అలాగే భగవద్గీతలో సాంఖ్యయోగంలో భగవాన్ అంటాడు కదా, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణం రుచతి అంటాడు. అంటే అర్జున, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా స్థితప్రజ్ఞత్వ లక్షణాలు కలిగినటువంటి బ్రహ్మ సంబంధమైనటువంటి బ్రాహ్మీ స్థితి. ఈ స్థితిని పొందిన వాడు ఎన్నటికీ మోహాన్ని చెందడు. ఈ తురీయాతీతమైన స్థితి, ఈ సమాధి స్థితి, ఈ బ్రహ్మైక్య స్థితి, ఈ బ్రహ్మ భావనా స్థితి, అదే బ్రహ్మ నిర్వాణ స్థితి. అందులో ఉన్నవాడు బ్రహ్మానంద రూపమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు అని.
వేదంలో బ్రాహ్మి అనే పదం పరబ్రహ్మశక్తి స్వరూపిణి అనే భావంలో వాడబడింది. అలాగే ఆంధ్ర మహాభాగవతంలో కూడా పోతన గారు బ్రాహ్మీదేవి పైన ఒక ప్రార్థనా పద్యం రచిస్తారు ముందు ప్రార్థనలో. అందులో కూడా ఆయన ఆ పద్యంలో అటు సరస్వతి ఇటు పరబ్రహ్మ శక్తితత్వంగా రెండితత్వంగాను దేవిని ప్రార్థించడం జరిగింది. ఆ పద్యం పుట్టంబుట్ట శిరంబునన్మొలవనంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపందొరంగొంటి మీదెట్టే వెంట చరింతు తస్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టన్ నాగగుమమ్మ నమ్మిది మీ బ్రాహ్మీ దయాంభవనిధి అంటారు. అంటే ఓ దయాసముద్రాలైనటువంటి ఓ బ్రాహ్మీదేవి, నేను శిరస్సుపై పుట్ట పెరిగిన వాల్మీకిగా జన్మించలేదు. పుట్టంబుట్ట శిరంబునన్మొలవాలంటే నేను మొట్టమొదటి నా మీద పుట్టలు పెరిగిపోయేట్టుగా వాల్మీకిగా జన్మించలేదు నేను. అలాగే నావలో జన్మించినటువంటి అంటే నంభోయాన పాత్రంబునన్ నెట్టంగలిగాను అంటే నావలో జన్మించినటువంటి వేదవ్యాసుడిని గాను, కాళిగొల్వను అంటే కాళీదేవికి ప్రార్థించినటువంటి కాళిదాసుడు కాదు. అయినా సరే భాగవత పురాణాన్ని జరిగించడానికి పూనుకున్నాను. నీ అనుగ్రహంతో నన్ను ముందుకు నడిపించవమ్మా, నిన్నే నమ్ముకున్నాను అని ప్రార్థిస్తాడు ఆయన. ఇందులో రెండు సరస్వతీదేవికి ఉంది, ఇటు పరబ్రహ్మ శక్తి స్వరూపిణిగా రెండో అర్థాలు వచ్చేట్టుగా ఉన్నాయి దాంట్లో. ఇక యోగపరంగా చూస్తే ప్రాణ చైతన్య శక్తి సహస్రాలను దాటి వెళ్ళినప్పుడు ఆ శక్తిని బ్రాహ్మి అంటారు. శాస్త్రాలలో ఉన్నప్పుడు శాస్త్రాలలో శివశక్తులుగా ఉన్నప్పుడు దాన్ని బ్రహ్మాణి అంటారు. అంటే ఇది మహాయాగంలో ఉండడం ఒక రహస్యమైన విషయం. ఆ బ్రాహ్మీ స్థితి అంటే సమాధి స్థితి అని అర్థం. ఆ బ్రాహ్మీ స్థితిని ప్రసాదించేది, సమాధి స్థితిని ప్రసాదించేది కాబట్టి బ్రాహ్మీ అని భావం. శ్రీ విద్యాపరంగా చూస్తే పంచదశి షోడశి మంత్రాలు బ్రాహ్మీ అని పిలువబడతాయి. అంటే ఆ మహామంత్ర స్వరూపిణి దేవి అని అర్థం. దేవి పరబ్రహ్మ నుంచి సృష్టి సంకల్ప నాద శబ్ద ప్రవాహంగా వెలువడింది ఆవిడ. అంటే పరబ్రహ్మలో ఉన్నప్పుడు ఆమె పర, సృష్టి సంకల్పంగా బయటకు వచ్చినప్పుడు పశ్యంతి, చతుర్ముఖ బ్రహ్మ నుంచి వాగ్రూపిణిగా ప్రవహించేది మధ్యమ, సృష్టి ఏర్పడినప్పుడు అంతరా వ్యాపించిన శబ్దస్వరూపుడు వైఖరి. ఈ విధంగా మొత్తం సృష్టి మొత్తానికి కూడా పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాలని అన్వయించి చెప్తే ఇవన్నీ కూడా బ్రాహ్మీ స్వరూపాలే అని అర్థం. అలాగే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఉన్నటువంటి సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే బ్రహ్మోపాసన చేయడానికి, ధ్యానం చేయడానికి కూడా అది సరియైన సమయం. అది ఆ సమయంలో భక్తుల్ని ధ్యానానికి ప్రోత్సహించేది, ఆ బ్రహ్మైక్యానికి సహకరించేది దేవి అని దీని యొక్క భావం. బ్రహ్మశక్తి స్వరూపమైన దేవి అని నామ యొక్క భావం. అంటే నాద శబ్ద బ్రహ్మరూపిణి, శబ్దాలకు అధిష్టాత్రి, వాగ్దేవి స్వరూపమైనటువంటి వాణి, బ్రాహ్మీ స్థితి అంటే సమాధి స్థితిని ప్రసాదించేది, షోడశీ మంత్ర రూపిణి, బ్రహ్మ చైతన్య శక్తి స్వరూపిణి అని విస్తృతమైన భావాలు ఉన్నాయి ఈ నామానికి. ఆ చైతన్య శక్తి, సౌజన్య శక్తి, కారుణ్య రక్తి, జ్ఞానైక భక్తి, తత్వార్థ సూక్తి, శరణ్య ముక్తి ఆ పరమేశ్వరే. బ్రహ్మశక్తి స్వరూపమైన దేవి అనేటువంటి కింద నామం బ్రాహ్మీ అనే నామం ఆ చతుర్ముఖ బ్రహ్మగారి శక్తి అయినటువంటి సరస్వతి స్వరూపం అనే కాకుండా శబ్దాలకు అధిష్టాత్రి, సదాశివునితో కూడి ఉన్నది, పరబ్రహ్మంతో నిండినది, అవిద్యను నిర్మూలించేటువంటి జ్ఞానస్వరూపిణి, సమాధి స్థితిని ప్రసాదించేది, నాదస్వరూపిణి, షోడశీ మహామంత్ర స్వరూపము అనేటువంటి ఎన్నో అంతరార్థాలు కలిగింది. సరస్వతికి, చైతన్య శక్తికి కూడా అన్వయించే నామంతో దేవిని బ్రహ్మమయమనే కాకుండా నాద, శబ్ద, చైతన్య, జ్ఞాన, మంత్ర, పరబ్రహ్మతత్వాలుగా బ్రహ్మైక్య స్థితి రూపిణిగా దర్శింపజేసింది ఆ నామం. ఆ తత్వభావాన్ని ఆనంద సాధనగా వివరిస్తోంది వచ్చే నామం బ్రహ్మానంద అనే నామం. ఈ బ్రహ్మానంద అనే నామానికి అర్థం బ్రహ్మానంద స్వరూపమైనది లేదా బ్రహ్మమునే ఆనందించేది. దీనికి భావార్థ శ్లోకం విజ్ఞానానుభవాద్ విశేష విమలానందాభిసంపూర్ణయా గంధర్వాది ప్రజాపతి ప్రముఖయానంద పరానందయా కోశాంతర్య సుఖద్విలాసిత మహానందాది సందోహయా బ్రహ్మానంద మరందపాన రసిగా సిడ్నీపురీ శారదా
విజ్ఞానానుభవా విశేష విమలానందాభి సంపూర్ణయా అన్నారంటే విజ్ఞానం వల్ల కలిగేటటువంటి అనుభవం ద్వారా వచ్చే నిర్మలమైనటువంటి సంపూర్ణమైన ఆనంద స్వరూపమైనది. గంధర్వాది ప్రజాపతి ప్రముఖయానంద పరానందయా అన్నారంటే గంధర్వానందం నుంచి ప్రజాపతి ఆనందం అనేటువంటి ఆనందాలే స్వరూపంగా కలిగినది. కోశాంతర్య సుఖద్విలాసిత మహానందాది సందోహయా అన్నారంటే దేహాల్లో ఉన్నటువంటి కోశాల లోపల సర్వదా సుఖమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటిదిగా నిలిచి ఉన్నది. బ్రహ్మానందమనందపాన రసిక అన్నారంటే బ్రహ్మానందమైనటువంటి అమృతాన్ని ఆస్వాదించడంలో అనుభూతిని పొందేటటువంటి ఈశ్వరి అని. ఇదివరకు కొన్ని నామాలు తగ్గి చెప్పుకోవడం జరిగింది. 10 రకాలైన ఆనందాలు ఉన్నాయి అని చెప్పి అవి ఒకదానికొకటి 100 రెట్లు ఎక్కువైనవని వాటన్నిటికీ పైది అన్నిటికన్నా పైన ఉన్నది బ్రహ్మానందం అని చెప్పింది. తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఆ బ్రహ్మానంద స్వరూపమైన దేవి అని అర్థం. ఆ ఆనందాలు ఇదివరకు చెప్పుకున్నట్లుగానే మానుషానందం అది మొట్టమొదటిది. ఈ మానుషానందం అంటే ఒక ఆరోగ్యమైనటువంటి యువకుడు జ్ఞానం తెలిసి సకల సంపదలు కలిగి సకల సుఖభోగాలతో ఉన్నటువంటి వాడు పొందేటువంటి ఆనందాన్ని మానుషానందం అనుకుంటే, దానికి 100 రెట్లు మనుష్య గంధర్వానందం, దానికి 100 రెట్లు దేవగంధర్వానందం, దానికి 100 రెట్లు చిరలోక పితరానందం, తర్వాత దానికి 100 రెట్లు అజానత దేవానందం, దానికి 100 రెట్లు కర్మదేవానందం, దానికి 100 రెట్లు దేవానందం, దానికి 100 రెట్లు ఇంద్రానందం, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు ప్రజాపతి ఆనందం, దానికి 100 రెట్లు బ్రహ్మానందం. అంటే ఇవి ఒకదానికంటే ఒకదానికి 100 రెట్లు ఎక్కువైనవి కాబట్టి చివరిది బ్రహ్మానందం కనుక ఆ బ్రహ్మానందాన్ని దేవి సదా అనుభవిస్తూ భక్తులకు అనుగ్రహించేది అని భావం. ఆనందో బ్రహ్మేది వజానాత్ ఆనందం బ్రహ్మణో విద్యాన్న వివేది కదాచన అంటుంది శృతి. అంటే ఆనందమే బ్రహ్మం, అదే బ్రహ్మజ్ఞానం, అదే బ్రహ్మ విద్య, ఆ ఆనంద స్వరూపమైన దేవి అని భావం. మరొక రకంగా చూస్తే బ్రహ్మంలో రమించడం వలన కలిగేటువంటి కలిగేది ఆ బ్రహ్మానందం. అంటే ఆ ఆనంద స్వరూపమే దేవి. అంటే సదా పరబ్రహ్మంలోనే తాదాత్మ్యం చెంది ఉంటుంది దేవి అని దీనికి భావం. బ్రహ్మం నిర్గుణం కనుక దానికి 2 గుణాలు ఉండవు, 2 లేవు. కాబట్టి అది ఆనంద స్వరూపమే కానీ ఆనందం కలది అని చెప్పకూడదు. ఎందుకంటే ఆనందం కలది అనగానే దానికి గుణం వచ్చేస్తుంది. అదే కాకుండా అలా చెప్తే బ్రహ్మం వేరు ఆనందం వేరు. కాబట్టి బ్రహ్మం ఆనందాన్ని కలిగింది అంటే బ్రహ్మం వేరు ఆనందం వేరు అనే 2 ద్వైత భావం వచ్చేస్తుంది. అంటే అది ద్వైతం అయిపోతుంది. అప్పుడు ద్వైతం కాదు కదా, పరబ్రహ్మం ఎప్పుడు అద్వైతం కాబట్టి ఒకటే. కాబట్టి దీనికి ఈ విధంగా ఎలా చెప్పాలంటే బ్రహ్మమనే ఆనందం కలిగినది లేదా బ్రహ్మమునే ఆనందించేది బ్రహ్మానంద అంటే అనే భావం. అలా చెప్తే కానీ ఆ ద్వైత భావం పోయి అద్వైత భావం నిలబడదు. అంటే బ్రహ్మము వేరు ఆనందం వేరు అనుకోకుండా బ్రహ్మం ఆనందంగా కలది అని చెప్పుకుంటే సరిపోతుంది. అలాగే దేహాల్లో ఉన్నటువంటి పంచకోశాలలో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, చివరిలో ఉన్న ఆనందమయ కోశంలో అనుభవించేటటువంటి అత్యధికమైన ఆనందమే బ్రహ్మానందం, ఆత్మానందం. అదే ఆత్మానందం. ఆ ఆనందమయ కోశంలో ఉండి ఆనందాన్ని అనుభవించేది, విశ్వమంతుడా అనుభవించేటువంటి సర్వోత్కృష్టమైన ఆనందమే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానంద స్వరూపమైన దేవి అని దీనికి భావం. యోగపరంగా చూస్తే కుండలిని శక్తి ముఖ్య ప్రాణంగా బయలుదేరి కురమార్గం దాటుకుంటూ మూలాధారం నుంచి బయలుదేరి ఆధ్యాత్మికం దాటిన తర్వాత కురమార్గం దాటి అకుల మార్గం, అక్కడి నుంచి అకుల మార్గంలో ప్రవేశించినప్పుడు కలిగేటువంటి అనుభూతే బ్రహ్మానందం. అక్కడ బ్రహ్మైవాహమస్మి అనే భావనతోటి నేనే బ్రహ్మను అనుకుంటూ శాస్త్రాలను చేరడానికి ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణంలో కలిగేటువంటి పరవశమే బ్రహ్మానందం అని, అది సాధకుల శరీరంలో వెలుగుగా ప్రవహిస్తూ వారి యొక్క నాడీమండలం మొత్తాన్ని తేజస్సుతో నింపుతూ అవ్యాజమైన ఆనందాన్ని ఇస్తుంది కనుక ఆ కుండలిని శక్తి ఆనంద స్వరూపిణి అని భావం. ఇక ఆనంద అనే పదాన్ని ఆ నంద అని కనుక విడదీస్తే 2 ఆలు ఒక నందాన్ని విడదీస్తే మొదటి ఆ పరబ్రహ్మం, రెండవ ఆ బ్రహ్మ యొక్క చైతన్యం,
ఇక నంద అంటే ఆనందించడం, అంటే బ్రహ్మ చైతన్యం రెండూ కలిసి ఆనందించడము అని అర్థం. అంటే ఒకటిగా ఉన్న బ్రహ్మం రెండుగా మారి మళ్ళా ఆ రెండు కలిసి కూర్చుని ఆనందాన్ని అనుభవిస్తూ బాహ్యంగా ఉన్నటువంటి సృష్టిని చేస్తూ అంతర్ముఖంగా ఆ రెండూ కూడా ఒక్కటిగా అయినటువంటి బ్రహ్మమే బ్రహ్మానంద అంటే. అలాగే భగవద్గీతలో చెప్పినటువంటి బ్రహ్మ నిర్వాణ స్థితి, మోక్షస్థితి వీటిలో అనుభవించే ఆనందం బ్రహ్మానందం. ఆ బ్రహ్మానంద స్వరూపిణి దేవి అని భావం. బ్రహ్మానందం అంటే బుద్ధికి మాత్రమే అనుభూతికి వచ్చేటటువంటి ఇంద్రియాతీతమైనటువంటి స్థితి అని భగవద్గీతలో 6వ అధ్యాయమైనటువంటి ఆత్మసంయమ యోగంలో భగవాను చెప్తాడు. 4 శ్లోకాల్లో చెప్తాడు అది. దీన్ని ధ్యానయోగం అని కూడా చెప్తారు. ఇక్కడ ఏమంటాడంటే ఎత్రో పరమదే చిత్తం నిరుద్ధం యోగసేవయా ఎత్ర జైవాత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నజేవాయం స్థితశ్చలిత తత్వతః యం లబ్ధ్వా పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచార్యతే తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణచేతస అంటాడు. అంటే యోగాభ్యాసం చేత నిగ్రహింపబడినటువంటి మనసు ఎక్కడ పరమశాంతిని పొందుతుందో, ఎక్కడ పరిశుద్ధమైన మనసు చేత ఆత్మను సందర్శిస్తూ అంటే అనుభవిస్తూ యోగి తనలోనే ఆనందాన్ని పొందుతూ తృప్తితో ఉంటాడో, ఎక్కడ ఉంటూ ఇంద్రియాల కనపడింది నిర్మలమైనటువంటి బుద్ధి చేత గ్రహించబడినది అంతం లేనిది అనంతమైనది అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాడో, ఆ అనుభవాన్ని నుంచి ఏమాత్రం చెలించకుండా ఉంటాడో, దేనిని పొందిన తర్వాత ఇక ఇతరమైన ఏ లాభాన్ని అంతకంటే గొప్పదిగా భావించడో కోరుకొనడో, దేని యందు ఉన్నప్పుడు మాత్రమైన దుఃఖంతో కూడా చెలించకుండా ఉంటాడో, ఆ దుఃఖ సంబంధమైనటువంటి లేశము లేనటువంటి స్థితియే యోగము, ఆత్మైక్యము, ఆత్మసాక్షాత్కారము తెలుసుకోవాలి. అదే బ్రహ్మానందం, అదే ఆత్మానందం, అదే ఆనంద స్వరూపిణి దేవి అని భావం. సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మానంద స్వరూపమైన దేవి అని నామం యొక్క భావం. అంటే బ్రహ్మాన్నే ఆనందించేది, ఆనందమయ కోశంలో ఉన్నటువంటి ఆనంద రూపిణి, మోక్ష స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామానికి. ఆ జ్ఞానానంద, తత్వానంద, ఆత్మానంద, మోక్షానంద, నిర్గుణానంద ఆ పరమేశ్వరే. అన్ని ఆనందాలను మించినటువంటి ఆనంద స్వరూపం బ్రహ్మానంద అనేటువంటి కింద నామం పరబ్రహ్మ అనేటువంటి ఆనందాన్ని కలిగింది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనాస్థితి రూపిణి, ఇంద్రియాతీతమైనటువంటి బుద్ధితో ఆత్మను దర్శించగలిగినటువంటి ఆత్మైక్య స్థితిలో అనుభూతమైనది. అలాగే పంచకోశాల్లో ఉన్నటువంటి ఆనందమయ కోశంలో ఆనంద చైతన్యంగా ప్రకాశించేది బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. యోగ సాధనలో సమాధి స్థితిలో పొందేటటువంటి సర్వోన్నత్యమైనటువంటి ఆనంద రూపిణి అని వివిధ విశేషాలు కలిగిన నామం అది. శృతుల్లోనూ స్మృతుల్లోనూ గీతలోనూ వివరించినటువంటి ఆత్మతత్వము వేదాంత వాక్యాల ఫలసారమే ఆ నామం. పరిపూర్ణ ఆనంద స్వరూపమైన దేవి దేనిని ఇష్టపడుతుందో చెబుతోంది వచ్చే నామం బలిప్రియ అనే నామం. ఈ బలిప్రియ అనే నామానికి అర్థం నివేదన ద్రవ్యాల మీద ప్రీతి కలిగినది. బలి అంటే నివేదన ద్రవ్యం అని అర్థం. ఆ నివేదన ద్రవ్యాల మీద ప్రీతి కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం కూష్మాండాది ఫలాన్నివేదన కృత స్వీకృత్య ఆనందయా అజ్ఞానాన్ బలియర్పణాధృత మహాయోగేదు సంప్రీతయా సర్వజీవ సమత్వ దృష్టి కలితద్విప్రాణి సంరక్షయా సర్వాత్కర్మ బలిప్రియా శుభదయా సిడ్నీపురీ శారదా. కూష్మాండాది ఫలాన్నివేదన కృత స్వీకృత్య ఆనందయా అన్నారు. కూష్మాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ వంటి ఫలాలను నివేదనగా స్వీకరించి సంతోషపడేది. అజ్ఞానాన్ బలియర్పణాధృత మహాయోగేదు సంప్రీప్తయా అన్నాడు. అంటే అజ్ఞానాన్ని బలి రూపంగా నివేదన రూపంగా సమర్పించేటువంటి మహాయోగుల యొక్క త్యాగానికి శ్రద్ధాభక్తులకి సంతోషించేది.
సర్వజీవ సమత్వ దృష్టి కలితద్విప్రాణి సంరక్షయ అన్నారు. అంటే అన్ని జీవుల్ని కూడా సమభావంతో ఆదరించేటువంటి బ్రహ్మజ్ఞానుల్ని సదా కాపాడేది. సర్వాత్కర్మ బలి ప్రియా శుభదయ అన్నారు. అంటే అన్ని కర్మల్లో ఉన్నటువంటి బలిని అంటే నివేదన ద్రవ్యాన్ని ఇష్టపడేది ఈశ్వరి అని. పళ్ళని ఆహార పదార్థాలని నివేదనగా సమర్పించడం సాంప్రదాయం. అది ఆ పూజ నివేదన ద్రవ్యాలని బలి అంటారు. సర్వాస్మా దేవా బలిమాన హంత అని శాస్త్రం. అంటే ఆ ద్రవ్యాలను ప్రీతితో స్వీకరించేది అని అర్థం. వామాచారంలో కొన్ని చోట్ల జంతుబలులు ఉన్నా కానీ అవి గర్హనీయాలు, వాటి సమంజసాలు కావు. అవి హింస లేని బలి మాత్రమే దేవికి ప్రీతి అనేది భావం. కూష్మాండం విష్ణుదండంచ శ్రీఫలం నారికేళకం ఏతే బలి సమాప్రోక్త తృప్త భాగ సమాస్తా అంటారు అని శాస్త్రం ఉంది. అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ, ఇక్షుదండం అంటే చెరుకు గడ, శ్రీఫలం అంటే మారేడు పండు, నారికేళకం అంటే కొబ్బరికాయ. ఇవన్నీ కూడా బలి అంటే నివేదన ద్రవ్యాలుగా దేవతలు సంతోషిస్తారు. అంటే దేవి కూడా సంతోషిస్తుంది అని అర్థం. జీవుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని మమకారాన్ని బలి చేయడం వలనే ప్రీతి చెందేది అని అసలు భావం, అంతరార్థం అది. అంటే అహంకారానికి మూలమైనటువంటి అరిషడ్వర్గాలు, అవిద్య, అజ్ఞానం ఇవన్నీ కూడా నిర్మూలించడమే అహంకారాన్ని మమకారాన్ని బలి ఇవ్వడం అంటే. అదే దేవికి ఇష్టమైనది. బలి అంటే నివేదన చేయడం అంటే వాటిని సమర్పించడం, మన దగ్గర లేకుండా వాటికి సమర్పించడం, దేవికి సమర్పించడం. అంటే అజ్ఞానం, అవిద్య, అహంకారం, మమకారం ఇవన్నీ కూడా కనుక నిర్మూలించుకోగలిగితే అదే దేవికి నిజమైనటువంటి నివేదన, అదే దేవికి నిజమైన బలి అనేది నాకు అర్థం. దాన్నే నా ఇష్టపడుతుంది దేవి అని. అలాగే తంత్రశాస్త్రంలో సర్వకర్మ పరిత్యాగో బలిరిత్య విధీయతే అని చెప్పబడింది. అంటే అన్ని కర్మల్ని ఛేదించడం, పరిచయించడం, అలాగే సన్యసించడం అది బలి అనే అర్థం. అంటే అసలు అర్థం అది. అంటే సర్వపరిత్యాగము, దానివల్ల దేవి మీద సంపూర్ణ విశ్వాసం కలుగుతాయి కనుక ఆ త్యాగక్రియ అంటే దేవికి ప్రీతి అని అర్థం. అంటే ఆ త్యాగం దేవికి ప్రీతి అని అర్థం. ఇలా అన్ని రకాలైన బలుల్లోనూ త్యాగక్రియలందు ప్రీతి కలిగిన దేవి అని యొక్క భావం. అలాగే బలి అంటే బలవంతుడు అని అర్థం. బలవంతుడు అంటే ఎవరు? అజ్ఞానాన్ని అరిషడ్వర్గాన్ని జయించిన వాడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞానుడు. అటువంటి వారి యందు ప్రీతి కల దేవి ఇంకొక అంతరార్థం ఇందులో ఉంది. అలాగే బలి అంటే సమర్పణ, కైంకర్యం అనే భావంలో సమర్పణాభావం, సమర్పణ కార్యము దేవికి అత్యంత ప్రీతికరమైనవి అని అర్థం. ఇంకా బలి అంటే మరొక రకంగా చూస్తే ఒక అంశాన్ని పూర్ణానికి సమర్పించడం, అంటే ఒక చిన్నదాన్ని పెద్దదానికి సమర్పించడం అని శ్రీ విద్యలో దాని యొక్క అంతరార్థం అది. అంటే అంశం జీవాత్మ అయితే పూర్ణం పరమాత్మ కాబట్టి పరబ్రహ్మం. కాబట్టి జీవాత్మను అహంకార మమకారాలన్నీ కూడా నిర్మూలించుకొని ఈ జీవాత్మని తాదాత్మ్యంతో పరబ్రహ్మలోకి చేర్చడమే బలి అని. ఆ బలియే ఇష్టము దేవికి అని అర్థం. అలాగే శ్రీ విద్యలో ఉన్నటువంటి 4 యాగాల్లో అంతర్యాగం, బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం అని ఈ 4 యాగాల్లో కూడా రకరకాల బలులు, రకరకాల నివేదనలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే బహిర్యాగం అయితే బహిర్యాగంలో భక్తి, శ్రద్ధ, వినయాలతో కూడుకొని అహంకారాన్ని మమకారాన్ని 3 గుణాలని సత్వగుణ రజోగుణాలని రజో స్తమో గుణాలను మూడింటిని కూడా దేవికి సమర్పించడం, దానిని ప్రాణబలి అంటారు. అలాగే అంతర్యాగంలో సూక్ష్మమైనటువంటి భావనలు, అహంకారము దేవికి సమర్పించడం, దాన్ని భావబలి అంటారు. రవయాగంలో ఈ 4 ప్రాణాలని కూడా, పంచప్రాణాలు 4 ప్రాణాలు ఉదాహరణ తప్పితే 5వదైనటువంటి ఉదాహరణ ప్రాణంలో లయం చేయడం, ఆ లయం చేయడమే బలి అంటారు. అంటే ఉదాహరణ, అలాగే ఆ తర్వాత ఆ ఉదాహరణ ప్రాణం తనని తాను అమృతానికి లయం చేసుకుంటుంది. అంటే అది త్యాగం చేతనే సాధ్యమని వేదం చెబుతోంది. నకర్మణ ప్రజా ధనే త్యాగే నైకే అమృతత్వ మానసు ఉంటుంది. అంటే కర్మల వల్ల కానీ, సంసారం వలన కానీ, ధనం వలన కానీ ఏ విధంగానూ కూడా నువ్వు అమృతత్వం పొందలేవు. త్యాగేన ఐకేన, ఒక్క త్యాగం వల్ల మాత్రమే అమృతత్వ మానసు, మృతత్వం పోయి అమృతత్వం కలుగుతుంది అని. అంటే అలా అన్నీ కూడా త్యాగం అంటే బలి చేయడమే దేవికి ప్రీతి అని అర్థం.
ఇది ఆత్మసమర్పణం అంటారు, లేదా ఆత్మబలి అంటారు దీన్ని. ఇది రహోయాగంలో. ఈ మహాయాగానికి వచ్చేటప్పటికి మహాయాగంలో సమాధి స్థితిలో అంశరూపమైనటువంటి ఆత్మని పరిపూర్ణ పరమాత్మకి సమర్పించడం అంటే దాన్ని బ్రహ్మబలి అంటారు. అలా అన్ని రకాల బలులు అంటే ప్రీతి కలిగిన దేవి అనేది యొక్క భావం. శ్రీ విద్యా పరంగా చూసినా సరే ఆ 4 యాగాల్లోనూ సమర్పించేటువంటి బలి అంటే ప్రీతి కలిగినది అని అర్థం. అలాగే బలి అంటే మనకి పురాణ గాథ ప్రకారం బలి చక్రవర్తి అని ఉంది. అంటే బలి చక్రవర్తి అంటే ప్రీతి కలది అంటే విష్ణువుకి బలి ప్రీతిపాత్రుడు. అందువల్లనే ఆయన 3 అడుగులు నేల అడిగి వామనుడు నేల అడిగినా సరే పాతాళానికి పంపించినా సరే తాను ఆయన యొక్క పాతాళానికి కావలిగా ఉండి బలిని ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటాడు. బలి అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి విష్ణువుతో అభిన్నమైనది, విష్ణువుతో చెడైన దేవి కనుక దేవికి కూడా బలి ప్రీతి అయిన వాడు. అంటే బలి అంటే ప్రీతి కల దేవి అని మరో భావం ఉంది ఇందులో. ఈ నామంలో ఒక బలిదేవతా మంత్రం సూచించబడింది. దాని యొక్క భావార్థ శ్లోకం అభీతి ముద్రాం త్రిశిగాం వహంతీం నీలాంబరం నీల సుకేశపాశాం కరాళదం శ్లోజ్వల తీక్ష్ణవక్త్రాం బల్యోదనేష్టాం భజ భైరవేశీం అని. ఆ మంత్రం ఓం ఐం ద్రాం గ్రౌం బలే బలిప్రియే హుంఫట్ స్వాహా అని. నివేదన పదార్థాల మీద ప్రీతి కల దేవి అని నామ యొక్క భావం. అహంకారాన్ని మమకారాన్ని వాటికి మూలమైనటువంటి అవిద్య అజ్ఞానము అరిషడ్వర్గాల్ని బలి చేయడం వల్లనే ప్రీతి చెందేది. సర్వకర్మ పరిత్యాగము త్యాగక్రియల ద్వారా సమర్పణాభావము సమర్పణ కార్యములందు ఉన్నదే ప్రీతి కలిగినది. అలాగే ఆత్మను పరమాత్మను లయం చేయడం అనేటువంటి సంపూర్ణ సమర్పణ భావానికి దానివల్ల కలిగేటువంటి సంపూర్ణ విశ్వాసానికి ఆనందించేది అని అంతరార్థాలు. అలాగే చతుర్యాక్రమంలో ఇందాక చెప్పినట్లుగా త్రిగుణాల నుంచి అన్నిటినీ సమర్పణ చేసే బలి ప్రక్రియకి సంతోషించేది అని విశేషమైన భావం ఇందులో ఉన్నది. జితేంద్రియులు బ్రహ్మజ్ఞానులు అయిన వారి 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 పట్ల ప్రీతి కలిగినది అనే ధ్వని విశేషం ఉంది ఇందులో. అది సరే ప్రత్యక్షంగా చెప్పకపోయినా సరే బలి అనగానే జితేంద్రుడు బ్రహ్మజ్ఞానులు అనే అర్థం ఉంది కాబట్టి అటువంటి వారి ప్రీతి కలిగిన దేవి అని అసలు ధ్వని దాంట్లో ఉన్నది. అహంకారానికి మూలమైనటువంటి అవిద్య అజ్ఞానాన్ని నిర్మూలించడమే అహంకారాన్ని బలి ఇవ్వడం కనుక వాటిని కనుక నిర్మూలిస్తే భక్తులకి సర్వోత్కృష్టమైన ఆనందం బ్రహ్మానందం అనుభూతికి వస్తుంది అని ఈ 2 నామాల భావం. అంటే బ్రహ్మానంద బలిప్రియ అనేటువంటి నామాల యొక్క భావం అహంకారాన్ని కనుక బలి చేస్తే దానివలన బ్రహ్మానందం కలుగుతుందని ఆ బ్రహ్మానంద స్వరూపమే దేవి అని అదే యొక్క భావం. ఆ కర్మ త్యాగప్రియ అహం నాశక్రియ సత్వభావోదయ జ్ఞాన సారాన్మయ తత్వపూర్ణాలయ ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.